వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. కొంచెం బ్రేక్ వచ్చింది. ఇప్పటి నుంచి మన వీడియోస్ అనేది డైలీ వస్తూ ఉంటాయండి. డైలీ అంటే డైలీ, ఓకేనా? డైలీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కంప్లీట్గా డిఎస్ పర్పస్లో ఉంటుంది. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే అది అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కు మనకు యూజ్ అవుతుందండి, ఓకేనా? అన్ని చెప్పుదాము, ఓకేనా? ఇప్పటి నుంచి చూడండి, మనము క్షేత్రమితి చూద్దాము. మెన్సురేషన్ కంప్లీట్ చాప్టర్ 2D అండ్ 3D ఉంటుంది. అది కంప్లీట్గా చెప్పుకుందాము. ఒకసారి చూడండి ఇందులో ఏముంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పాయింట్స్ మీరు జస్ట్ గుర్తుంచుకోండి. ఒకే రకమైన ఆకారాన్ని పోల్చడం, కంపేరింగ్ సిమిలర్ షేప్స్, వేరు ఆకారాలను పోల్చడం, కంపేరింగ్ డిఫరెంట్ షేప్స్, మిగిలినవి రిమైనింగ్. ఇక్కడ చూడండి, ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అంటే ఏంటిది? చూడండి, ఒకే రకమైన ఆకారాలను పోల్చడం. ఈ 3 ఉంటాయండి. 3ని మనం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఎలాంటి ఫార్ములాస్ అనేవి యూజ్ చేయము. మెన్సురేషన్ లో టోటల్ అనేవి మనము ఫార్ములాను యూజ్ చేయకుండానే చేస్తాము. కొన్ని చోట్ల మాత్రం కంపల్సరీ ఫార్ములా అనేది 100% యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయద్దు, ఎక్కడ కాన్సెప్ట్ వెళ్ళాలి, ఎక్కడ మనం ఫార్ములా బేస్డ్ వెళ్ళాలని చూద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఒకే రకమైన ఆకారాలను పోల్చడం. ఎలా పోల్చడం? చతురాస్రాన్ని చతురాస్రంతో పోల్చడం అమ్మ, వృత్తాన్ని వృత్తంతో పోల్చడం, త్రిభుజాన్ని త్రిభుజంతో పోల్చడం, అర్ధవృత్తాన్ని అర్ధవృత్తంతో పోల్చడం. ఎలా పోల్చుతూ ఈ విధంగా పోల్చడాన్ని మనము ఒకే రకమైన ఆకారాలను పోల్చడం, కంపేరింగ్ సిమిలర్ షేప్స్, ఓకేనా? స్క్వేర్ ను స్క్వేర్ తో, సర్కిల్ ను సర్కిల్, ట్రయాంగిల్ సెమీ సర్కిల్ ని సెమీ సర్కిల్ తో ఎలా కంపేర్ చేస్తాం అనేది మనం చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ మనము 3 పాయింట్ నేర్చుకున్నాము. ఒకే రకమైన ఆకారాన్ని పోల్చడం, వేరు ఆకారాలను పోల్చడం, మిగిలినవి. ఫస్ట్ పాయింట్ నేర్చుకుంటున్నాం, ఒకే రకమైన ఆకారాన్ని పోల్చడంలో నియమాలు ఎలా, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్నిసార్లు రేట్లు కానీ వంతు కానీ ఇచ్చినప్పుడు 5 రేట్లకు 5 రేట్లే అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది మనం ప్రాబ్లం చేసేటప్పుడు క్రిస్టల్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా శాతాలు, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు X% పెరిగింది అంటే X% అనేది పెరిగింది, ఆన్సర్ కూడా ఏమవుతుంది? X పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా X% అనేది తగ్గింది, ఆన్సర్ కూడా ఎలా వస్తుంది? X% అనేది తగ్గింది. అదేవిధంగా నిష్పత్తులు, ఒకవేళ రేషియోలు అడిగితే ఏ విధంగా ఉంటుంది? X:Y అయితే ఆన్సర్ కూడా మనకు X:Y లోనే అవుతుంది. X నిష్పత్తి Y అయితే X నిష్పత్తి Y లోనే ఆన్సర్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది మీకు ముందు తెలుస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుందండి. మనం మెన్సురేషన్ కంప్లీట్ గా ఇది 1 అంటే ఏంటిది, 2 అంటే ఏంటిది, 3 అంటే ఏంటిదో మనం చెప్పుకుంటాం. చూడండి, 1 అంటే మిగిలినవండి, ఎత్తు కానీ, కర్ణం కానీ, పొడవు కానీ, వెడల్పు కానీ, ఎక్సెట్రా, ఇవన్నీ కూడా 1 కిందికి వచ్చేస్తాయి. ఇక మీరు 2 అంటే ఏంటిదంటే వైశాల్యం, ఏ అంటే ఏరియా అన్నట్టు, ఇక అదేవిధంగా 3 అంటే ఏంటి? ఘనపరిమాణం అంటే నథింగ్ బట్ వాల్యూమ్ అండి ఇంగ్లీష్ లో. ఇక్కడ చూడండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 అంటే వైశాల్యం, 3 అంటే ఘనపరిమాణం. 2 అంటే వైశాల్యం, 3 అంటే ఘనపరిమాణం, 1 అంటే రిమైనింగ్ పార్ట్స్. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా 1 లోకే వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు క్వశ్చన్ లో 1 ఇచ్చింది అనుకోండి, 1 కనుక్కోమన్నాడు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 1 లో ఏదైతే ఉంటుందో ఆన్సర్ కూడా ఈ 1 అవుతుంది, అది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 2:3 ఉందమ్మా. సో అప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం 2:3 ఉంది కదా. అదే విధంగా ఇక్కడ త్రిభుజం యొక్క పొడవు అనేది, 2 త్రిభుజాల యొక్క పొడవు 2:3 ఉంది. మరి అప్పుడు వాటి యొక్క వెడల్పులు ఏమైతే 2:3 అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది అనేది మనం ముందు ప్రాబ్లం లో చూద్దాం, ఓకేనా? చాలా సింపుల్ గా ఉంటుంది, మీరు దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, 1 అంటే ఏంటిది, 2 అంటే ఏంటిది, 3 అంటే ఏంటిది. ఇక్కడ 2 అంటే ఏంటిది? వైశాల్యం, 3 అంటే ఘన పరిమాణం. ఇవి 2 గుర్తుంచుకోండి, మిగతా అంతా మనకు ఇందులో వస్తుంది, ఓకేనండి? ఇది అండి. చూడండి అమ్మా, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంది? ఒకే రకమైన ఆకారాలను పోల్చడం మీద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇందులో బిట్ వస్తే సింపుల్ గా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నామమ్మా? 1 అంటే ఏంటిది? రిమైనింగ్ పార్ట్ లో ఏమవుతాయి? ఎత్తు కానీ, దూరం కానీ, పొడవు కానీ, వెడల్పు కానీ, కర్ణం కానీ, ఎక్సెట్రా వస్తాయి. 2 అంటే ఏంటిది? వైశాల్యం. 3 అంటే ఏంటిది? ఘనపరిమాణం. ఇవి 2 గుర్తుపెట్టుకోండి అమ్మా. 2 అంటే ఏంటిది? 2 అంటే వైశాల్యం,
3 అంటే ఘన పరిమాణం, 3 అంటే ఘన పరిమాణం గుర్తుపెట్టుకోండి, 2 అంటే వైశాల్యం గుర్తుపెట్టుకోండి. అవి రెండు గుర్తుపెట్టుకోండి. మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ను ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఇక్కడ చతురాస్రం ఇచ్చిండు. చతురాస్రంలో భుజం 3 రెట్లు పెరిగిందమ్మా, కర్ణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇక్కడ ఏంటిదమ్మా 1. రిమైనింగ్ పార్ట్ మనకు 2 అంటేనేమో వైశాల్యం, 3 అంటే ఘనపరిమాణం, మిగిలినవన్నీ మనకి ఎందులో వస్తాయి? 1 లో వస్తాయి. ఇది 1. ఆన్సర్ లో క్వశ్చన్ లో ఏమడిగిండు? 1 అడిగింది. అంటే 1 ఇచ్చి 1 అడిగినప్పుడు ఏమవుతుంది? 1 ఏదైతే 3 రెట్లు ఉందో ఇదే 1 అడిగిండు, అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3 రెట్లు అవుతుంది. ఓకేనా, 3 రెట్లు అవుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, కర్ణం అడిగిండు. కర్ణం ఎంత పర్సెంటేజ్? 1 కదమ్మా కర్ణం. అదేవిధంగా చుట్టుకొలత ఎంత? 1. అంటే 1% ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది కదమ్మా. అంటే మనది ఎంత? 20% అనేది ఇక్కడ పెరిగితే పెరుగుతుంది. ఇది సింబల్ పై అంటే పెరుగుతున్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి, 2 చతురాస్రాలు ఉన్నాయి. చుట్టుకొలతల నిష్పత్తి 3:5. భుజాల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఏంటి? చుట్టుకొలత అంటే ఏంటి? 1. అవునా, భుజాలు అంటే ఏంటి? 1. అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంది? 3:5. ఇది కూడా ఎంత ఉంటుంది? 3:5. అర్థమవుతుందా? ఇక్కడ 1 ఉండి ఇక్కడ 2 ఉంటే అప్పుడు మన ఆన్సర్ చేంజ్ అవుతుంది. కానీ మనం ఏమన్నాము? ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అని అన్నాం. కాబట్టి ఒకే రకమైన ఆకారాలను పోల్చినప్పుడు మనం 1 వస్తే 1 పెట్టాలి. 1 వస్తే 1. ఇక్కడ చూడండి, 1 వస్తే 1. అంటే ఈ క్వశ్చన్ లో ఏదైతే ఉంటుందో ఆన్సర్ లో కూడా అదే ఉంటుంది. ఇక్కడ చూడండి, వృత్తం. ఇక్కడ వృత్తం ఉంది కదమ్మా, ఇది వ్యాసార్థం అంటే ఎంత? 1. పరిధి అంటే ఎంత? 1. మనకు 2/2 గుర్తుపెట్టుకోవాలి. వైశాల్యం అంటే 2, ఘన పరిమాణం అంటే 3. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. 1 ఇచ్చిండు. మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఇప్పుడు 10% పెరిగింది. ఓకేనా, ఇదే మీరు ఫార్ములా ప్రకారం చేయండి, ఇంత పెద్దగా వస్తుంది. చూడండి, ఇంకా మీరు కావాలనుకుంటే చేసి చూడండి. ఓకేనా, మీకు ఒకవేళ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నాకు ఫార్ములా ప్రకారం కావాలంటే నేను మీకు వీడియో అన్నా పెడతాను, లేకపోతే నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, మీరు వాట్సాప్ చేయండి, నేను క్లారిటీగా మీకు ఫార్ములా ప్రకారం ఎలా వస్తుందని కూడా చెప్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, వృత్తం ఉంది. వ్యాసార్థం ఎంత? 20%. ఇదెంతమ్మా? 1. ఇదెంత? 1. సో 1 ఇచ్చింది కాబట్టి 20%. ఇక్కడ తగ్గింది ఉంటే ఇక్కడ అక్కడ ఏది ఉంటే క్వశ్చన్ లో ఏముంటే అదే ఆన్సర్ లో వస్తుంది. తగ్గింది. ఓకేనమ్మా, ఇక్కడ 2 వృత్తాలు ఉన్నాయి. ఇక్కడ పరిధి అంటే ఎంతమ్మా? 1. ఇక్కడ వ్యాసం అంటే ఎంత? 1. మనము 2 అంటే వైశాల్యం నేర్చుకున్నాం, 3 అంటే ఘన పరిమాణం నేర్చుకున్నాం. రిమైనింగ్ పార్ట్స్ మొత్తం కూడా 1 కిందికి వస్తుంది. ఇక్కడ 1 ఎంత? 1 అనేది ఎంత ఉంటుందో ఈ 1 కూడా అంతే ఉంటుంది. అంటే 3:5 ఉంటుంది. 3:5 ఉంటుంది. ఈ విధంగా ఒకే ఆకారాలను ఏ విధంగా పోల్చుతాం? 1 క్వశ్చన్ లో ఉంటే 1 పెట్టాలి. ఓకేనా, వాడు 1 అడిగిండు, క్వశ్చన్ లో 1 అడిగిండు. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1 ఇచ్చిండు, 1 అడిగిండు. ఇక్కడ 1 ఇచ్చిండు, 1 అడిగిండు. ఒకవేళ 1 ఇచ్చి 2 అడిగితే ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఓకేనా, 1 ఇచ్చి 3 అడిగితే ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ 1 ఇచ్చింది 1. ఈ క్వశ్చన్ లో ఏది ఉంటుందో ఆన్సర్ లో కూడా అదే ఉంటుంది. ఇలానే సింపుల్ గా చేయొచ్చమ్మా. ఆడుతో పాటు మెన్సురేషన్ మొత్తం చేద్దాం. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు. అదే విధంగా చతురాస్రం, దీర్ఘ చతురాస్రం, గోళము, స్తూపము అన్ని A to Z నేర్చుకుందాం. ఓకేనా, మొత్తం చూడండి అమ్మా. 7th క్వశ్చన్ ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అమ్మా. భుజము, సైడ్, ఎత్తు, హైట్. ఇక్కడ ఏముంది? భుజం 10% తగ్గింది. ఇక్కడ ఏముందమ్మా? 1. ఇక్కడ ఏముంది? 1 ఇచ్చి 1 అడిగితే మనం ఏం చెప్పినాం? 1 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 10% తగ్గింది, 10% తగ్గింది అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా? 10% తగ్గింది. ఓకేనా, ఇక్కడ నుండి సమబాహు త్రిభుజం, ఇది కూడా ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఎత్తు, హైట్, భుజం అంటే సైడ్. ఇక్కడ చూడండి 4 రెట్లు అయింది. దీని యొక్క ఎత్తు అనేది ఎంత అయిందమ్మా? 4 రెట్లు. భుజం ఇది 1 ఉంది కదా, ఇది ఎంత అవుతుంది? 1. సో 1 ఇచ్చిందంటే మనకు 1 అని ఇచ్చిందంటే క్వశ్చన్ లో ఏది ఉంటుందో ఆన్సర్ కూడా అదే అవుతుంది. సో మనకు 4 రెట్లు అవుతుంది. ఇక్కడ సమబాహు త్రిభుజం, ఎత్తు ఎంత? 25% పెరిగింది. అదేవిధంగా చుట్టుకొలత ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఇక్కడ ఏముంది? 1. ఇక్కడ ఏముంది? 1 ఇచ్చి 1 అడిగింది కాబట్టి ఇక్కడ కూడా 25% అనేది పెరుగుతుంది. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చమ్మా. ఇక్కడ 2 సమబాహు త్రిభుజాలు. ఓకేనా, 2 ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఏముంది? చుట్టుకొలత పెరిమీటర్ ఎంత ఉందమ్మా? 5:7. భుజం ఎంత ఉంది? సైడ్ అనేది సైడ్ యొక్క నిష్పత్తి ఎంత, సైడ్ యొక్క రేషియో ఎంత అని అడుగుతుండు. 5:7 ఉందమ్మా. 5:7. ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఇక్కడ ఏముంది? 1 ఇచ్చి 1 అడిగితే ఏమవుతుంది? 1 అవుతుంది. 5:7. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని ఏ విధంగా చేస్తామో చూడండి. 2 చతురాస్రాలు, భుజాల నిష్పత్తి 3:5. ఇక్కడ
వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ చూడండి అమ్మా 1 ఇచ్చిండు, ఇక్కడ ఏం అడిగిండు 2 అడిగిండు. ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు మనం ఇందాక నేర్చుకునేంత 1 ఇచ్చి 1 అడిగినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి 1 ఇచ్చిండు క్వశ్చన్ లో, మనకు ఆన్సర్ ఏం అడిగిండు 1 అడిగిండు. సో మనకి ఏమవుతుంది ఆన్సర్ 1 అడిగిండు, 1 క్వశ్చన్ లో అడిగిండు. సో మనకు ఆన్సర్ ఇది ఆన్సర్ ఎంత అవుతుందో ఇది కూడా సేమ్ వస్తుంది. అంటే 1 ఇచ్చి 1 అడిగితే సేమ్ ఆన్సర్ వస్తుంది, సేమ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, 1 ఇచ్చి 1 అడిగితేనేమో సేమ్ ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ లో ఏది ఉంటుందో ఆన్సర్ లో కూడా సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు వైశాల్యం అడిగిండు, ఇక్కడ భుజాల నిష్పత్తి 3:5, వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగిండు. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా సింపుల్ గానే ఉంటుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ భుజాల నిష్పత్తి మనకేంటిది, ఇది 2 అడిగిండు, అవునా, 2 అనేది క్వశ్చన్ మార్క్ అడిగిండు. ఓకే, ఇక్కడ 1 ఉంటుంది 1 ఉంటుంది, ఓకేనమ్మా. 1 అనేది ఎంతమ్మా, ఇక్కడ 3:5, అవునా. మరి ఇక్కడ ఏం ఇవ్వలేరు కదా, మనకి ఇక్కడ 2 అడిగింది కదా, ఇది 1, ఇదైతే 3:5, ఇది కూడా 1 కదమ్మా, దీన్ని కూడా సేమే. అర్థమవుతుందా, ఇక్కడ 2 ఇచ్చిండు, 1 ఉంది 1 అంటే ఇక్కడ ఏందమ్మా 3:5. ఓకే, మళ్ళీ ఇది కూడా 1 ఉంది కదా, 1 1 2 అవుతుంది కదా, ఇక్కడ 1 3:5 రాసినప్పుడు ఇక్కడ కూడా 3:5 రాయి. ఓకేనా, ఇప్పుడు నీకు వైశాల్యం కావాలి, ఇది ఇంటూ ఇది చేయమ్మా. 3 × 3 ఎంతమ్మా 9, 5 × 5 ఎంత 25 వచ్చిందా. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఇదేమవుతుంది 9:25. ఓకేనా, మనం ఇది కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటే డైరెక్ట్ ఇక్కడ స్కేల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. 9:25 ఎంత సింపుల్ అయిపోయింది. మనకి ఇది తెలుసు కాబట్టి ఇది చేస్తాము. అర్థమవుతుందమ్మా. అదే విధంగా మీరు ఫార్ములా ప్రకారం చేయండి, మీకు 3 స్టెప్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇక్కడ చూడండి 2 సమబాహు త్రిభుజాలు. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక్కసారి ఫార్ములా ప్రకారం చేస్తా. ఇక్కడ ఏముందమ్మా భుజాల నిష్పత్తి, మనకు వైశాల్యాలు అడిగింది. ఇక్కడ A1:A2 అంటే ఎంత అవుతుంది 3:5 అవుతుంది. ఓకేనా, అదే ఏమన్నా వైశాల్యాలు, మనకు వైశాల్యాలు అంటే ఎంతమ్మా A1² A2². ఇక్కడ చూడండి A1 అంటే 3² 5² ఏమవుతుంది 9, ఇదేమవుతుంది 25. ఓకేనా, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా ఇక్కడ అంటే మనకు సింపుల్ గా వచ్చింది. మిగతా వాటిలో మనకు దీర్ఘచతురస్రంలో కానీ, అదే విధంగా వృత్తంలో కానీ, అదే విధంగా మనకు స్తూపంలో కానీ, అర్ధగోళంలో కానీ, ఇలా మనకు ఫార్ములాస్ అన్ని కంపల్సరీ తెలియాలి. కానీ ఇక్కడ ఫార్ములాస్ మనకు అవసరం లేదు. ఓకేనా, ఒకసారి చూడండి 2 సమబాహు త్రిభుజాలు. భుజాలు ఎంతమ్మా, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. 1 2 అనుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇది 2 అమ్మా. ఓకే, మనకు 2 అంటే ఏం కావాలి 1 కావాలి 1 కావాలి. 1 అంటే ఎంత 4:3. ఇక్కడ కూడా మనం ఏం రాయాలి 4:3 రాయాలి. ఇక్కడ చూడండి 4 × 4 16, 3 × 3 9, ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఇది చూడండి 2 దీర్ఘ చతురస్రాలు. వైశాల్యాల నిష్పత్తి ఎంత 5:4. అదే విధంగా పొడవుల నిష్పత్తి 2:3. వెడల్పుల నిష్పత్తి ఎంత, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు 2 అడిగిండు, అవునా. 2 1 సారీ మనకు 1 1 అంటే మనకి ఏం అడిగిండు ఇది అడిగిండు. ఓకేనా, మనం ఏమేమి ఇచ్చిండో ఫస్ట్ అవి రాసుకున్నామా. ఏముంది ఇక్కడ 5:4 వైశాల్యాలు. ఇది 2 అంటే వైశాల్యం కదా, 5:4 ఏరియా కదమ్మా. అదే విధంగా ఇది లెంత్, ఇది బెడ్త్. ఓకేనా, ఎల్ అంటే ఎంత, ఇక్కడ పొడవు 2:3 మనకి ఇది ఇచ్చిండమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే 5/2 ఉంది, 4/3 ఉంది. మన క్రాస్ ఇవి రెండు కూడా మనకు కో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చమ్మా. ఇక్కడ చూడండి 3 5 15, అవునా, 2 4 8, ఇదే మన ఫైనల్ ఆన్సర్ అమ్మా. ఓకేనా, ఏమవుతుంది ఇది 5:8 అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు మనకి ఇది 5:4 రావాలంటే ఈజీగా వస్తుంది. 15 2 30, అవునమ్మా. ఇక్కడ 8 3 24, మనకి దేంట్లో క్యాన్సిల్ అవుతుంది, ఇక చూడండి 6 5 6 4 అయిందమ్మా. ఈ విధంగా మనం ఈజీగా వేయచ్చు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఒక వైశాల్యం ఇచ్చిందంటే ఏం రాయాలి మనం 2 రాయాలి. 2 రాసినామా 2. ఓకే, ఇది ఎంత ఇచ్చిందో 5:4 ఇచ్చిందమ్మా. ఇది 1 ఇది 1, కానీ మనకు పొడవ ఇక్కడ 1 అనేది ఎంత ఇచ్చిండో 2:3 ఇచ్చిండు. కానీ మనకు అడిగింది ఇదే అడిగిండు. ఇది అడిగినప్పుడు మనం ఇది ఏమవుతుంది, ఇది ఇక్కడ అడిగింది కాబట్టి మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలమ్మా. 3 5 15,
2 4 జా 8, ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. 2 దీర్ఘచతురాసనం. ఇక్కడ ఒకటి గమనించాలమ్మా మీరు, నేను దీచా అని రాస్తున్నాను, మీరు అలా రాయకూడదమ్మా, కంప్లీట్గా రాసుకోండి. ఎందుకంటే కంప్లీట్గా రాసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, కంప్లీట్గా రాసుకున్నారనుకోండి, ఒక 1 month 2 month తర్వాత మీరు మళ్ళీ చూసినా ఇది మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు సగం రాసుకొని చూసాను అనుకోండి, తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఏంటిది అనేది మీకే అర్థం కాదు. ఓకేనా, ఆ విధంగా కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఫుల్గా రాసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 2 దీర్ఘచతురాసనం ఉన్నాయి. పొడవుల నిష్పత్తి ఎంతమ్మా? 3:5. వెడల్పుల నిష్పత్తి ఎంత? 4:7. వైశాల్యాల నిష్పత్తి అనేది అడుగుతుండు. అంటే ఇక్కడ ఏంటిది, ఇది 1 ఇచ్చిండు, ఇది 1 ఇచ్చిండు, 2 అడుగుతుండు. ఓకేనా, ఎలా చేద్దామో చూడండి. ఇది 2, ఓకేనమ్మా, ఇది 1, ఇది 1. మనకు 1 ఎంత ఇచ్చిండమ్మా? 3:5 ఇచ్చిండు. ఇంకో 1 ఏమి ఇచ్చిండు? 4:7 ఇచ్చిండు. వీటిని ఇంటూ చేయండి అమ్మా, ఏమవుతుంది? 4 3 జా 12 అవుతుంది, 7 5 జా 35 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ చూడండి 2 త్రిభుజాలు ఉన్నాయి. భుజాల నిష్పత్తి 5:7, ఎత్తుల నిష్పత్తి 2:3, వైశాల్యాలను తాను అడుగుతుంది. ఇది 1, ఇది 1, ఇది 2, మళ్ళీ 2 అడుగుతుండు కాబట్టి 2 వేసుకోండమ్మా. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 ఎంత ఉంది? 5:7. మీ ఇష్టం, 5:7 ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. 2:3 ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ మీ ఇష్టం, ఎలా అంటే అలా. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటూ చేయండి. ఏమవుతుంది? ఇది 10 అవుతుంది, ఇది 21 అవుతుంది. 7 3 జా 21. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 త్రిభుజాలు ఇచ్చిండు. వైశాల్యాల నిష్పత్తి ఇక్కడ నేను ని అని పెట్టాను, మీరు కంప్లీట్ గా రాసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను కూడా కంప్లీట్ గా మీరు రాసుకోండి. వైశాల్యం అని కంప్లీట్ గా రాసుకోండి, ఏరియా అని. ఓకేనా, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇదేంటిది? ఏరియా అడుగుతుండు. ఏరియా అనేది ఇచ్చిండు, తర్వాత సైడ్ అనేది ఇచ్చిండు, తర్వాత హైట్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది? 2, ఇక్కడ ఏంటిది? 1, ఇక్కడ ఏంటిది? 1. అవునా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇచ్చిండు. మనకు ఎంత ఇచ్చిండు? 3:5 ఇచ్చిండు. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చిండు? 1, ఇక్కడ ఏమి ఇచ్చిండు? 1. ఇది 2:7. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అప్పుడు ఏమవుతుంది? 3/2 అవుతుంది, 5/7 అవుతుందమ్మా. ఇక్కడ మనకి ఈ నెంబర్స్ ఎప్పుడే కానీ డినామినేటర్ లో ఉన్నవి కోప్రైమ్ అయినప్పుడు మనము ఏం చేస్తాము? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఒకవేళ కోప్రైమ్ కాకపోతే అప్పుడు ఏం చేస్తాము? మనం ఎల్సిఎం తీస్తాం. ఈ పాయింట్ అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓల్ మనకు అర్థమెటిక్ కానీ మ్యాథ్స్ లో కానీ చాలా యూస్ఫుల్ పాయింట్ ఇది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇప్పుడు 7 3 జా 21, 2 5 జా 10. ఇదే మన ఆన్సర్. అర్థమవుతుందా? 21:10. అర్థమవుతుందా? ఈ విధంగా చేయాలమ్మా, 21:10. అదే విధంగా ఇక్కడ చూడండి, నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, వినండి. ఎప్పుడే కానీ 2 ఇచ్చింది అనుకోండి, 2 ఇచ్చింది మనకు, 2 ఇచ్చింది మనకు. ఓకేనా, ఎంతో కొంత ఇచ్చింది మనకు. అదే విధంగా మనకు 1 అడుగుతున్నాను అనుకోండి అమ్మా, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది x² అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? √, పెట్టండి, దీనికి √, పెట్టండి. ఓకేనా, ఒకవేళ 2 ఉంది కదా, 1 అడిగినప్పుడు √, పెట్టండి. ఒకవేళ 3 అడిగింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? ఇది క్యూబ్ లో ఉంటుంది కాబట్టి x³ y³ ఇది క్యూబ్ లో పెట్టండి. అర్థమవుతుందా? ఈ విధంగా పెట్టండి, మీకు కంప్లీట్ గా ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. 2 చతురస్రాలు కర్ణాల నిష్పత్తి, వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా? 1 ఇచ్చిండు, 2 అడుగుతుండు. ఎస్, ఇక్కడ 2 వేసుకుందాం. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 3:4 ఉందమ్మా. మరి ఇంకొక 3:4, ఇంకొకటి ఏంటిది? ఏం లేకపోతే దాన్నే రిపీట్ చేయాలి. అంటే 3:4 నోట్స్ రాసుకోండి. ఇక్కడ ఒకటే వాల్యూ ఇచ్చినప్పుడు మీరు ఇంకొకటి కూడా దాన్ని అదే రిపీట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ చేయండి అమ్మా. ఇక్కడ ఏమవుతుంది? 9:16 అవుతుంది. అర్థమవుతుందా? ఇంకోటి చూడండి, 2 చతురస్రాలు ఉన్నాయి, వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ 2 ఇచ్చిండు, ఇక్కడ 1 ఇచ్చిండు, ఇక్కడ 2 ఉంది, ఎంత ఉందమ్మా? ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2 అంటే ఎంత ఉంది? 16:25. నేను ఆల్రెడీ చెప్పినాను. ఇక్కడ 2 ఇచ్చిండు, 1 అడిగిండు, ఇక్కడ 1 క్వశ్చన్ మార్కే కదమ్మా. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని √, పెట్టండి. అప్పుడు ఏమవుతుందమ్మా? 4:5 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్. ఇంతే, 1 లైన్ లోనే వస్తుంది. ఓకేనా, ఇది విధంగా ఇది చూడాలి. కావాలనుకుంటే మీరు ఇది 4:5 పెట్టండి అమ్మా.
4:5 పెట్టండి. మీకు ఇవి 2 చేస్తే ఇది వస్తుంది, ఇది 2 చేస్తే ఇది వస్తుంది. అర్థమవుతుందా? ఇలా చేసినా మీకు ప్రాబ్లం అనేది డౌట్ ఉంటే మాత్రం నా వాట్సాప్ కామెంట్లో వేయండి, నేను దాన్ని చూసి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ రెండు సమబాహు త్రిభుజాలు, ఇక్కడ ఏంటి వాటి ఈక్వలేటర్ ట్రయాంగిల్ అమ్మ. ఇక్కడ ఏరియా, ఇది హైట్ అడిగిండు, హైట్ ఇదెంత అమ్మ 2, ఇదెంత 1 అనేది అడిగిండు. ఇక్కడ 2 పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది 9:25 ఉంది. నేను ఏం చెప్పినాను 9:25. ఇక్కడ ఇది ఇట్లా ఈ విధంగా అడిగినప్పుడు √ఆఫ్ పెట్టండి. అప్పుడు ఏమవుతుందమ్మా ఇది 3:5 అవుతుంది. ఇదే కదా మన కంప్లీట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. ఇది ఒక్క 2 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను చూడండి. ఎప్పుడే కానీ మనకు ఒకటి ఉంటుందమ్మా, ఏంటిదంటే 10% పెరిగింది. చూడండి ఇక్కడ A% అనేది పెరిగింది, అవునా, B% అనేది పెరిగింది. ఓవరాల్ గా ఎంత పెరిగింది అని ఉంటుంది. అర్థమవుతుందా? ఓవరాల్ గా ఎంత పెరిగిందని ఉంటది. అప్పుడు ఏ విధంగా చేయాలి? అదే విధంగా A% అనేది తగ్గింది, B% అనేది తగ్గింది, ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని ఉంటది. అదే విధంగా A% అనేది పెరిగింది, B% అనేది తగ్గింది, అది మరి ఓవరాల్ గా అది పెరిగిందా తగ్గిందా అనేది ఉంటది. అదే విధంగా A% అనేది తగ్గింది, B% అనేది పెరిగింది, ఓవరాల్ గా అది పెరిగిందా తగ్గిందా అనేది ఉంటుందమ్మా. అలాంటి వాటికి మనం ఒకటే ఫార్ములా ఉంటుందమ్మా, X% +or -y X/y/100. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇక్కడ 10% అనేది పెరిగిందమ్మా. ఓకే, పెరిగింది అన్నప్పుడు నేను పైకి ఎత్తున్నాను. అదేవిధంగా 10% అనేది తగ్గింది, అవునా? ఇది ఏ విధంగా చేస్తారో చూడండి. ఇక్కడ పెరిగింది అన్నప్పుడు నేను ప్లస్ తీసుకుంటున్నానమ్మా, ఇక్కడ తగ్గింది అన్నప్పుడు మైనస్ తీసుకుంటున్నాను 10. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 100 అవుతుంది, /100 అవుతుందమ్మా. ఓకేనా? ఈ +10 -10 క్యాన్సల్, ఇక్కడ 100 అంటే 1 మిగిలింది, అంటే -1 అంటే -1 అంటే ఏంటిదమ్మా, -1% అనేది తగ్గింది. ఓకేనా? ఈ విధంగా. అదే విధంగా దీన్ని మనము సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉపయోగిస్తామమ్మా. అదే విధంగా దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉపయోగిస్తాం. ఎట్లా ఉపయోగిస్తాం? ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ను అమ్మినప్పుడు మనకు 10% మనకు ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొన్నాం 10% ప్రాఫిట్ వచ్చింది, ఇంకో ప్రోడక్ట్ కొన్నాం 10% లాస్ వచ్చింది, ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అని అడుగుతాడు. ఇది మనం ఈ ఫార్ములా అనేది ఎక్కడ దొరికితే అక్కడ యూజ్ చేస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉపయోగిస్తాం, ఏజెస్ లో ఉపయోగిస్తాం, అన్ని చోట్ల ఉపయోగిస్తాం. కానీ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మనకు తెలిసి ఉండాలి. నేను చెప్తాను. ఓకేనా? ఈ విధంగా ఉంటుందమ్మా. ఇది చూడండి అమ్మా, ఇది 2Dలో 2 ప్రాబ్లమ్స్ అమ్మా. తర్వాత మనం 3Dలోకి వెళ్ళిపోదాం. ఓకే, 2Dలో చూడండి. ఇక 2 సమాంతర చతుర్భుజాలు ఉన్నాయమ్మా. భూముల నిష్పత్తి ఏమో 3:5, ఎత్తుల నిష్పత్తి ఏమో 2:1. ఓకే, అదే విధంగా వైశాల్యం అనేది అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం చేద్దాము, ఫస్ట్ 1 అడిగిండు, 1 ఉంది, 2 అడిగిండు. ఏం చేస్తాం మనము, 2 అన్నప్పుడు ఇది 1, ఇది 1, అప్పుడు ఏమవుతుందమ్మా 3:5 అవుతుంది, ఇది 2:1 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు, ఇది 3 2 6 అవుతుంది, 5 అంటే 6:5 అవుతుంది. ఓకేనా? దీని ఆన్సర్ ఎంత, 6:5. అదే విధంగా ఇక్కడ 2 సమబాహు త్రిభుజాలు ఉన్నాయి, దాని చుట్టుకొలత పెరిమీటర్ ఎంత అమ్మా 3:4. అదే విధంగా ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏమవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో మనకు 2 కనుక్కోవాలి. 2 కనుక్కోవాలన్నప్పుడు ఇది 1, ఇది 1, ఇక్కడ 3:4. ఇక్కడ ఏం లేదు కదా, ఇది 1 లో 3:4 ఉన్నప్పుడు దీన్ని కూడా 3:4 మనం రాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఇంటూ 3 3 9, 4 4 16. ఈ విధంగా చేయాలమ్మా. ఓకేనా? ఇది చాలా సింపుల్ గానే ఉంటుందమ్మా, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక 3D ఉంటుంది, 3D కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఓకేనా? ఇక చూడండి 2 ఇవి చూడండి అమ్మా, తెలంగాణలో 2024లో 3 షిఫ్ట్ లో వచ్చిందమ్మా ఇదే క్వశ్చన్. మళ్ళీ రీసెంట్ గా 2025లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇవి. ఓకేనా? మీకు కూడా మా ఏపీ వాళ్ళకు కూడా ఒక 2 షిఫ్ట్లలో వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ఇది చాలా సింపుల్ అమ్మా. ఎస్ఎస్సి, సిజిఎల్, అదేవిధంగా ఆర్ఆర్బి, వీటి దాంట్లో ఇవి ఎక్కువగా వస్తాయి. మనకు కూడా ఇప్పుడు టెట్లో రీసెంట్గా ఇవి కూడా మనకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి వీటిపైన, అందుకే నేను చెప్తున్నాను.
మళ్ళీ తర్వాత దీని తర్వాత మనము దీర్ఘ చతురాస్రం కానీ చతురాస్రం కానీ సమబాహు త్రిభుజాలు ఇవి ఉన్నాయి కదా, మొత్తం త్రిభుజాలు చతుర్భుజాలు అది అన్నీ చెప్పుకుందాం, స్లోలీగా చెప్పుకుందాం. ఓకేనా, వీలైనంతగా త్వరగానే చెప్పుకుందాం. ఇక్కడ చూడండి 2 సమగణాలు, ఇక్కడ అంచుల నిష్పత్తి 3:5 అమ్మ. పక్కతలాల వైశాల్యాల నిష్పత్తి మీరు మొత్తం రాసుకోవాలి. అంచుల నిష్పత్తి అన్నప్పుడు నిష్పత్తి అని రాసుకోవాలి, పక్కతలాల వైశాల్యాల నిష్పత్తి అని నిష్పత్తి రాసుకోవాలి. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటిదంటే మీరు కంప్లీట్గా నేను చెప్పే వాటికి కంప్లీట్గా వేరే నోట్స్ పెట్టుకోండి. మీకు ఇప్పుడు కాకుండా కానీ ఫ్యూచర్లో అయినా చాలా యూజ్ అవుతుంది. అది నేను చెప్పే టాపిక్ ఈ ఓన్లీ టెట్ డిఎస్సికే కాదమ్మా, ఎనీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అన్నా జరగనివ్వండి, మనకి ఏ ఎగ్జామ్ అన్నా జరిగినా అక్కడ మెన్సురేషన్ పార్ట్ ఉన్నదంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఏదైనా కానీ మనం చెప్పే టాపిక్ లో ఇది ఓన్లీ టెట్ డిఎస్సికే వస్తుందని కాదు. ఇక్కడ ఎస్ఐ, పిసి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో మనకు మెన్సురేషన్ చాప్టర్ ఉన్నంతే ఇది వస్తుంది. అక్కడ చాప్టర్ పేరు ఉండాలి, ఇది మనకు వస్తుంది. అర్థమవుతుందా? రైట్ అమ్మా. ఇక చూడండి అంచులు అంటే ఎంతమ్మా 1. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటిది? వైశాల్యం అంటే 2, ఘనపరిమాణం అంటే 3. ఈ 2 కాన్సెప్ట్ పెట్టుకోవాలి. మీ రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా 1 కిందికే వస్తుంది. ఓకేనా, ఇక్కడ 1, ఇక్కడ ఏంటిదమ్మా మన పక్కతల వైశాల్యం లేదు కదా, ఇక్కడ మనకు వైశాల్యం అనే పార్ట్ ఉంది కదమ్మా, ఇది 2 అవుతుంది. మనకు వైశాల్యం కనబడితే 2, ఘనపరిమాణం కనబడితే 3. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి, ఇక్కడ 1 రాసుకోండి, ఇక్కడ 1 రాసుకోండి. ఇక్కడ 2 అంటే ఏంటిదమ్మా మనకు అదే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 3:5. మళ్ళీ ఇది ఏం రాస్తారు? 1 ఉంది కదా, 3:5. మనకు వైశాల్యం అంటే 2 కదా, అప్పుడు ఏమవుతుందమ్మా 3 3 జా 9, 5 5 జా 25. ఇదే కదా మన ఆన్సర్. అర్థమవుతుందా? ఇది మీరు ఫార్ములా వేసుకొని చేయండి, మీకు పెద్దగా వస్తుంది. 2 గోళాలు ఉన్నాయి, వ్యాసార్థాల నిష్పత్తి 4:9. సంపూర్ణ తల వైశాల్యాల నిష్పత్తి ఇక్కడ ఏముందమ్మా 1 ఉంది. ఎస్, ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం చెప్పలేరు కదా, ఇక్కడ వైశాల్యం ఉంది కదమ్మా 2 అంటే 2 అనా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమిటి 2 అడిగిండు మనకు, ఇదే కదా అడిగిండు, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది వ్యాసార్థాలు 4:9. ఇక్కడ ఏముంది 4:9. సో 4 4 జా 16, 4 4 జా 16, 9 9 జా 81. ఇదే కదమ్మా మన ఆన్సర్. ఇక్కడ చూడండి 2 గోళాలు ఉన్నాయి, సంపూర్ణ తల వైశాల్యాల నిష్పత్తి 4:9 ఉంది, వ్యాసాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇది ఏమి ఇచ్చిండో 2 ఇచ్చిండో, ఇది 1 అడుగుతుండు. అవునా, మనకు 2 ఇచ్చి 1 అడిగినప్పుడు మనం ఒకటి 2, ఇది 1, ఇది 1, ఇదేమవుతుందమ్మా 4:9. మనం ఏం చేసినాం రూట్ పెట్టాలి, ఎందుకు ఇది క్వశ్చన్ మార్క్ 2 ఉన్నాయి కాబట్టి. ఏమవుతుంది 2:3. అంటే మన ఆన్సర్ ఎంత? ఇది 2:3 అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా సింపుల్ గా ఉంటుంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాలా ఈజీ ఉంటుంది. మీరు దీని గురించి జస్ట్ చూడడం పెట్టడం అంతే ఉంటుంది. ఇంకా మనము దీని తర్వాత ఇది మొత్తం మీకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను ప్రాబ్లమ్స్ అన్ని చేపిస్తాను, ఒక 20-25 ప్రాబ్లమ్స్ చేపిస్తాను. అవన్నీ కూడా ఎక్కడి నుంచో కాదు, ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చినాయి. అవన్నీ మనం చూస్తేనే ఇది ఆన్సర్ అని టక్కన మన అక్కడికి వెళ్ళాలి. చూపు అనేది మన ఇది ఆన్సర్ అని మనం అక్యురసీగా 100% అక్యురసీగా వెళ్ళాలి. ఓకేనా, రైట్. చూడండి అమ్మా, ఇక చూడండి నేను పూర్తిగా రాయట్లేదు, మీరు ఖచ్చితంగా 100% పూర్తిగా రాయండి. 2 సమగణాలు ఉన్నాయి, సంపూర్ణ తల వైశాల్యాల నిష్పత్తి 16:49. కర్ణాల నిష్పత్తి ఎంత? మనకి ఇక్కడ ఏంటిది, ఇక్కడ వైశాల్యం ఇచ్చిన పదం కనబడదు అంటే 2, ఇది 1. అప్పుడు ఏమవుతుంది 2, మనం 1 కనుక్కోవాలి. 1 ఏంటిది క్వశ్చన్ మార్క్, ఇదేంటా 16:49. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి రూట్ పెట్టాలి. అంటే ఏమవుతుంది ఇది 4:7 అవుతుంది. ఇదే మన కంప్లీట్ ఆన్సర్. ఓకే, కావాలంటే మీరు ఫార్ములా వేసుకొని చూసుకోండి. 2 దీర్ఘగణాలు ఉన్నాయి, పొడవుల నిష్పత్తి 3:2, వెడల్పుల నిష్పత్తి 2:1, ఎత్తుల నిష్పత్తి 1:5. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది 1, ఇది 1, ఇది 1, ఇదేంటిది 3 అడుగుతుండు. ఓకేనా, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, సింపుల్ గానే ఉంటుంది. 3 ఉందమ్మా ఇది. ఓకే, ఇది 1, ఇది 1, ఇది 1. ఫస్ట్ ఏముంది 3:2. ఏం ఇది ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఎక్కడ మీ ఇష్టం ఉన్నట్టు. 3:2, 2:1, 1:5. చూడండి అమ్మా, ఇవన్నీ ఒకటే సీరియల్ ఉన్నాయి కదా, ఏది ఎక్కడ రాసినా కానీ మనకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఘన పరిమాణం, సో మనము మల్టిప్లై చేయండి అమ్మా, సేమ్ దానిలాగానే. 2 3 జా 6. ఓకే, 5 2 జా 10.
క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అయితే ఏమవుతుంది అప్పుడు అది 2 3 జా 2 5 జా ఎంత అవుతుంది 3:5 అనేది ఘన పరిమాణం అవుతుంది. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చమ్మా. ఇది చూడండి, రెండు సమగణాలు ఉన్నాయి, అంచుల నిష్పత్తి 1, ఘన పరిమాణాలు 3. అవునా, సో మనం 3 రాసుకుందాం. ఇది 1, ఇది 1, ఇది 1. ఇక 2 ఇచ్చినప్పుడు 1 1 రాసినాం, ఇక్కడ 3 ఇచ్చింది కాబట్టి 3లు వస్తాయి. ఇప్పుడు ఏం రాయాలి 2:3. మరి ఇక్కడ ఒకటే ఉందిగా, మరి ఇవేం రాయాలి, దాన్నే పొడిగించాలి. ఓకేనా, ఇదేమవుతుంది అప్పుడు 8 అవుతుంది, ఇదేమవుతుంది అప్పుడు 27 అవుతుంది. ఇదే మన ఆన్సర్. ఓకేనా, దీంట్లో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు గోళాలు ఉన్నాడు, వ్యాసార్థాల నిష్పత్తి 3:4, ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత. ఇక్కడ ఏముంది, వ్యాసార్థాలు ఏంటిది, రేడియస్ అడిగిండు, మనకు వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ 1 ఇది 3, అప్పుడు ఏమవుతుంది 3 అలాగే ఉంటుంది. 1 1 1. ఇక్కడ మీకు ఏంటంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి పూర్తిగా రాస్తున్నాను. క్వశ్చన్ నేను రిపీట్ క్వశ్చన్ చేస్తా. క్వశ్చన్ ర్యాపిడ్ రివిజన్ లో మనకి ఇవన్నీ ఏమి ఉండవు, డైరెక్ట్ అక్కడ క్వశ్చన్ చూడడం, ఇక్కడ ఆన్సర్ పెట్టడం, ఆ విధంగానే వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ ఏముంటుంది 3:4, ఇక్కడ ఏముంటుంది 3:4, ఇక్కడ ఏముంటుంది 3:4. ఏమవుతుంది ఇది 27 అవుతుంది. ఎట్లా 3 × 3 × 3, 3 క్యూబ్ ఎంత 27, 4 క్యూబ్ ఎంత 64. క్యూబ్స్ కంపల్సరీ రావాలమ్మా, క్యూబ్స్ కంపల్సరీ. చూడండి అమ్మా, స్క్వేర్స్ అనేవి మీకు 50 వరకు రావాలి, 50 రాకుండా కానీ అట్లీస్ట్ 30 వరకు రావాలి. అదే విధంగా క్యూబ్స్ కూడా మీకు 30 వరకు 100% రావాలి. ఈ క్యూబ్స్ పైననే ఈ చూడండి, స్క్వేర్స్ 30 వరకు రావాలి, క్యూబ్స్ 30 వరకు రావాలి. అవసరం అయితే స్క్వేర్స్ అనేవి 40 వరకు రావాలి, క్యూబ్స్ అనేవి మీకు 30 వరకు రావాలి, కంపల్సరీ 30 వరకు రావాలి. ఈ క్యూబ్స్ వస్తేనే మీకు SI కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈ క్యూబ్ అనేది క్యూబ్ పైన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ స్క్వేర్స్ అంటావా, స్క్వేర్స్ అనేవి చాలా చోట్ల డిపెండ్ అయి ఉంటుంది. ఇవి స్క్వేర్స్ అనేవి. ఆ తర్వాత వచ్చేసి ట్రిపులెట్ నేను మీకు చాలా సార్లు మీ మెసేజ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ నేను సెండ్ చేస్తున్నాను, కానీ దానికి ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. 17 ట్రిపులెట్స్ ఉంటాయి. ఆ 17 ట్రిపులెట్స్ ఏమేమి వస్తాయి అంటే దీర్ఘచతురస్రం చేయొచ్చు దాన్ని వితౌట్ ఫార్ములాతోని. జస్ట్ 1 లైన్ లోనే ఆన్సర్ వస్తుంది. మీరు నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. దీర్ఘచతురస్రం కానీ, లంబకోణ త్రిభుజం కానీ, అదే విధంగా మనకు సమద్విబాహు త్రిభుజం కానీ, అదే విధంగా సమబాహు త్రిభుజం కానీ, అదే విధంగా మనకు సమాంతర చతుర్భుజం కానీ ఇవి చేయొచ్చు. అదే విధంగా మనకు రాంబాస్ కానీ చేయొచ్చు. ఇవన్నీ ట్రిపులెట్ ను ఉపయోగించే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేవి నేను మీకు చెప్తాను. ఓకేనా, ఇంకా ఉంటాయి కొన్ని. ఓకేనా, ఇంకా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవి నేను చెప్తాను, ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఎందుకంటే మీరు జాగ్రత్తగా మీరు ఏంటంటే 100% మైండ్ ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ తెచ్చి పెట్టండి జస్ట్. ఓకేనా, రైట్. కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అమ్మా. వీడియో స్కిప్ చేస్తే మీకు 0% మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి సమగణాలు ఉన్నాయి. ఇదేంతమ్మా 3, ఇదేంత 1. సో మనకు 3 అడిగిండు. సో మనకి ఏం కావాలి 1 1 1 అంటే 3 క్వశ్చన్ మార్క్స్ కావాలి. అవునా, ఈ 3 క్వశ్చన్ 1 1 అంటే ఏదైనా ఒక 1 కనుక్కుంటే సరిపోతుంది కదా. సో మనకి 8:27 ఉంది. దీనికి ఏంటిదమ్మా క్యూబ్ రూట్. అవునా, క్యూబ్ రూట్. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 అవుతుంది, ఇదేమవుతుందమ్మా 3 అవుతుంది. మన ఆన్సర్ 2:3. ఓకేనా, ఇది చూడండి రెండు సమగణాలు. ఇదేంటిదమ్మా 3, ఇదేంటిది 1, ఇదేంటిది 1, ఇదేంటిది 1 1 అడిగిండు. ఓకేనా, మనం 3 రాసేసుకుందాం మీరా. ఓకే, ఏముంది 4:3 ఉంది. ఇదేముంది 1, ఇదేముంది 1, ఇదేముంది 1. లాస్ట్కి ఏముందమ్మా క్వశ్చన్ మార్క్. ఇదెంత ఉంది 2:3, ఇదేంటి 1:5. అవునా, ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేద్దామమ్మా. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇది 4:3 అలాగే ఉంటుంది బై ఇదేమవుతుంది 2 అవుతుంది, ఇదేమవుతుంది 15 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 14 ఎంత 60, 2 3 ఎంత 6 అంటే ఏమవుతుందమ్మా 10:1 అవుతుంది. ఇదే కదా మనం 10:1 ఏమవుతుంది, ఇది 10:1. అర్థమవుతుందా? ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇవి మల్టిప్లై చేయండి 2:1 2 అవుతుంది ఇక్కడ.
అవునా, ఇక్కడ 5:2 అవుతుంది, ఇక్కడ 5 into 3 15 అవుతుంది, అప్పుడు 4/2 అవుతుంది, 3/15 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇలా 14 ఎంత 60, 2 ఎంత 6. ఓకేనా, సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇది 10:1 అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేసేసి మనం డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి అమ్మా, ఇక్కడ మీరు మైండ్ అనేది ఇక్కడనే పెట్టండి అమ్మా, మీకు అర్థమవుతుంది, క్రిస్టల్ క్లారిటీ అర్థమవుతుంది. ఎలాంటి క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు జస్ట్ వాళ్ళకంటే మీరు 100% ముందుంటారు. ఓకేనా, జస్ట్ చూడండి, 2 గోళాలు ఇచ్చిండమ్మా, ఘన పరిమాణాల నిష్పత్తి 64:125 ఇచ్చిండు, వ్యాసాల నిష్పత్తి అని అడిగిండు. ఇక్కడ మీరు గోళాల ఇది మీరు సర్వసాధారణంగా ఫార్ములాను యూజ్ చేసి చేయాలంటే ఫస్ట్ మీకు ఘన పరిమాణాల నిష్పత్తి అనేది ఫార్ములా రావాలి, ఆ తర్వాత వ్యాసాల నిష్పత్తి అనేది ఫార్ములా రాయాలి. అప్పుడు రాసిన తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత చివరిలో మనకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీకు ఘన పరిమాణాల నిష్పత్తి అనేది ఫార్ములా రాకపోతే, ఎగ్జామ్ లో గుర్తు రాకపోతే, ఈ క్వశ్చన్ అనేది మనం చేజార్చుకున్నట్టే. అర్థమవుతుందా? ఆ విధంగా ఫార్ములాను మనము కంపల్సరీ బట్టి పట్టాల్సిందే. అక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఘన పరిమాణం అంటే ఏంటిదమ్మా 3, అవునా 3, ఇదేంటిది 1. సో మనకు 3 ఇచ్చింది కదా, 3 ఏమవుతుంది, ఇది 1, ఇది 1, ఇది 1. సో మనకి ఎంత ఇచ్చిండో 64:125. ఇక్కడ ఏంటిదమ్మా 3 కాబట్టి క్యూబ్ రూట్ అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు, ఇది 4 అవుతుంది, ఇదేమవుతుంది 5 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత 4:5. ఇక్కడ చూడండి అమ్మా, ఇది నోట్, మీరు నోట్ అని రాసుకోండి అమ్మా, ఇది నోట్ అని. ఓకే, ఎప్పుడే కానీ భూ వ్యాసార్థాలు కానీ భూ వ్యాసం కానీ వచ్చినప్పుడు దాన్ని 2 times రాయాలమ్మా. ఓకేనా, ఎత్తు ఎక్కడైనా కానీ కనబడితే దాన్ని 1 time మాత్రమే రాయాలి. భూ వ్యాసార్థాలు కానీ భూ వ్యాసం కానీ వచ్చినప్పుడు 2 times రాయాలి. దాన్ని ఎత్తు వచ్చినప్పుడు మాత్రం 1 time రాయాలి. ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇది మీరు నోట్ చేసుకోండి గ్యారంటీగా. ఓకేనా, భూ వ్యాసార్థాలు వస్తే, భూ వ్యాసార్థాలు కానీ భూ వ్యాసం కానీ వస్తే 2 times రాయాలి, ఎత్తు వస్తేనేమో 1 time రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 2 స్తూపాలు, భూ వ్యాసార్థాల నిష్పత్తి 3:2, ఎత్తుల నిష్పత్తి 1:5, ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ ఎంత 1, ఇదెంత 1, ఇదెంతమ్మా 3. మనకు 3 అడిగిండు కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్. ఇదంతా 1 1 1. ఫస్ట్ నేనేమన్నాను, భూ వ్యాసార్థాలు ఇక్కడ ఎత్తు అంటే భూ వ్యాసార్థాలు ఎన్నిసార్లు రాయాలి, 2 times రాయాలి. అంటే ఇక్కడ చూడండి 3:2. ఇంకోటి ఏమి ఇచ్చిందన్నా 1:5. మరి ఇది కూడా ఫిల్ కావాలి కదమ్మా. ఇది ఫిల్ కావాలంటే మనం ఎత్తు రాయాలన్నా భూ వ్యాసార్థం రాయాలన్నా, ఇక్కడ ఇచ్చిన కదా భూ వ్యాసార్థం ఇంకోసారి రిపీట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 3 1 3, 3 3 9. ఓకే, ఇక్కడ చూడండి 2 2 4, 4 5 20. ఓకే, ఇది మన ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి 2 స్తూపాలు ఉన్నాయి, భూ వ్యాసార్థాల నిష్పత్తి 3:5, ఎత్తుల నిష్పత్తి 4:1, ఘన పరిమాణాలు అడిగింది. ఇదెంతమ్మా 1, ఇదెంత 1, ఇదెంత 3. సో మనకి ఏంటిది కంప్లీట్ గా 3 కావాలి. 3 కావాలంటే క్వశ్చన్ మార్క్. ఇది 1, ఇది 1, ఇది 1. సో మనకు ఇదేమవుతుంది 3:5. ఓకే, 4:1. ఇక్కడ ఏం లేదు కాబట్టి 3:5 యూజ్ చేయాలి. ఎందుకో భూ వ్యాసార్థాలు ఇచ్చినప్పుడు మనం 2 times రాయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ 3 3 9, 9 4 36. ఓకే, ఇక్కడ చూడండి 5 5 25. ఇది మన ఆన్సర్, కంప్లీట్ ఆన్సర్ ఇది. ఓకే, ఏమవుతుంది 36:25. ఓకే, రైట్. ఇంకోటి చూద్దాము. 2 శంకులు ఇచ్చిండు, భూ వ్యాసార్థాల నిష్పత్తి 3:5 ఇచ్చిండు, ఎత్తుల నిష్పత్తి 2:7 ఇచ్చిండు, ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగిండు. ఇక్కడ ఏంటిది 1, ఇక్కడ ఏంటిది 1, ఇక్కడ ఏంటిది 3 అడిగిందమ్మా. మనకు 3 అడిగింది కాబట్టి 3. ఇక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్ 1 1 1. భూ వ్యాసార్థాలు ఎన్నిసార్లు 2 times ఇచ్చింది కాబట్టి మనం ఫస్ట్ 2 times రాసేసుకుందాం. తర్వాత 2:7. ఇప్పుడు చేయండి అమ్మా, మల్టిప్లై చేయండి. ఇక్కడ చేయండి ఫస్ట్ ఇంటూ 3 3 9, 9 2 18. ఇక్కడ 5 5 25. 25 into 7 ఎంత అవుతుంది 175 అవుతుందమ్మా. ఓకే,
175 అవుతుంది. ఇది చూడండి, రెండు సంఖ్యలు ఉన్నాయి. ఘన పరిమాణాల నిష్పత్తి 18:175, ఎత్తుల నిష్పత్తి 2:7, భూ వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాను. ఓకేనా? ఇదేంటిది 3, ఇదేంటిది 1, ఇదేంటిది 1. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ 3 ఇచ్చిండు. 3 ఎంత ఇచ్చిండమ్మా? 18:175 ఇచ్చిండు. ఇక్కడ ఏముంది? 1 1 1. మనకు భూ వ్యాసార్థాలు ఇక్కడ ఎత్తు ఇచ్చిండు 2:7. మనకు భూ వ్యాసార్థాలు కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ చూడండి అమ్మా, మనకు 18/2 ఉంది, 170/7 ఉంది. అవునా? ఇక్కడ మనకు ఇట్లుంది కాబట్టి ఇక్కడ చూడండి, మనం దీన్ని క్యాన్సిల్ చేద్దామమ్మా. 2 1 జా 2 9 జా, ఓకే. 7 1 జా 7 2 జా 14, 7 5 జా. అవునా? ఇదేమో వచ్చింది, ఇప్పుడు 2 వచ్చింది. 1 అయిపోయింది, 3 అయిపోయింది కదమ్మా. 2 వచ్చింది. 2 వచ్చిందంటే మనకు 9:25 వచ్చింది. ఆల్రెడీ 2 ఉంది కదమ్మా. ఇక్కడ 1 2 ఉంది కాబట్టి √. అప్పుడు ఏమవుతుంది? 3:5 అవుతుంది. అంటే మనకు భూ వ్యాసార్థం ఎంత? 3:5 అవుతుంది. అర్థమవుతుందా? 3:5. మీరు అట్లా కాదు అనుకున్నప్పుడు మీరు ఈజీగా ఈ విధంగా చేయొచ్చు అమ్మా. ఓకేనా? 3:5 ఈ విధంగా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేస్తే మీకు అయిపోతుంది. ఓకే, చూడండమ్మా, ఇది రెండు సమగణాలు ఉన్నాయి. సంపూర్ణ తల వైశాల్యం 4:9 ఉంది. ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని అడుగుతుంది. ఇక్కడ మీది ఏంటిది? ఇది 2, ఇదేంటిది 3. అవునా? ఫస్ట్ 2 కనుక్కుందాం, తర్వాత 3 కనుక్కుందాం. ఇక్కడ చూడండి, 2 కనుక్కోవాలంటే ఏంటిదమ్మా? 1 1 1. 2 ఎంత? 4:9. 4:9 అంటే ఇక్కడ మనకు 2 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కాబట్టి దీన్ని రూట్ వేస్తే సరిపోతుంది కదా, 2:3 అవుతుంది. అవునా? ఇదేంటిది? ఇది మనకి ఇప్పుడు ఇంకేం కనుక్కోమన్నాడు? 3 కనుక్కోమన్నాడు. √3 అంటే 3 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. అంటే ఇది 2:3 కదమ్మా. 2:3 అంటే ఏమవుతుంది? అప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 27 అవుతుంది. సో ఘన పరిమాణం ఇదే కదా. అవునా? దీన్ని మీరు ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటే డైరెక్ట్ ఇది సంపూర్ణ తల వైశాల్యం అంటే 2:3. దీన్ని మీరు క్యూబ్ చేయండి. ఘన పరిమాణం కాబట్టి క్యూబ్. ఇదేమవుతుంది? 8 27. ఎంత సింపుల్ అయిపోయింది. అవునా కదా? అదే మీరు ఫార్ములా వేయండి, మీకు చుక్కలు కనబడతాయి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండమ్మా. దీన్ని నేను 2 టైప్స్ చేస్తాను, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వెళ్దాం. ఓకే, అది వెళ్ళండి. ఇక్కడ 20% ఉంది, మనం దీన్ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేద్దాం. 20% అంటే ఎంత? ఫస్ట్ 20% అంటే ఎంతమ్మా? ఫస్ట్ చూడండి, 20% అంటే ఎంత మనకు? ఫస్ట్ 20% అంటే 1/5. ఇదేమన్నాడు? పెరిగింది అన్నాడు. పెరిగింది అన్నప్పుడు ఫస్ట్ 5 ఉండే ఒకటి పెరిగింది అంటే ఏమవుతుంది? ఇది 6/5 అవుతుంది. అంటే ఫస్ట్ 5 ఉండే తర్వాత 6 అయింది. అవునా? అవునా? ఇక్కడ ఏమన్నాడు? వైశాల్యం అంటే ఇదేంటిది? 2 అడిగిండు అంటే 5:6. అవునా? సో మనకేమవుతుంది? ఇది 25 అవుతుంది, ఇది 36 అవుతుంది. అవునా? 25 36. ఇక్కడ చూడండి, మనకు 2 అడిగింది కదా, ఇక్కడ 2 అడిగింది కాబట్టి 1 1. ఇదేమైందమ్మా? 5:6. ఇదేమైంది? 5:6 అంటే ఎంత అయింది? 25. ఇదెంత అయింది? 36. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా? 11 దీనిపైన వేస్తాం కదా, 25 × 100. అప్పుడేమవుతుంది? 25 4 జా అంటే ఏమవుతుంది? 44% అనేది పెరిగింది. ఇదొక టైప్ అమ్మా. ఈ టైప్ కొంచెం నాకు ఎందుకో ఈ టైప్ అనేది మనకు లెంతీగా అవుతుంది, ఎందుకంటే మళ్ళీ విడగొట్టుకోవాలి, మళ్ళీ ఇలా చేయాలంటే కొంచెం మనకు అంత టైం ఉండకపోవచ్చు. కానీ ఇంకా సింపుల్ గా మనం చేద్దాం. 20% అంటే ఎంతమ్మా? +20 +20 ఎంతమ్మా? 400/100. ఇక్కడ చూడండి, 2 క్యాన్సల్. 24 ఏమవుతుందమ్మా? 44% అనేది పెరిగింది. అన్ని ప్లస్ లో ఉంది కాబట్టి ప్లస్ లో 44%. ఇలా చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 20%, ఇక్కడ 10% ఇచ్చిండు. 20% 10% అంటే ఏమవుతుంది? ఇక్కడ అన్ని పెరిగినాయి. ఇదేమైంది? 1, ఇది 1, ఇది 2 అంటే 2 టైమ్స్. ఇది 20 + 10. ఇక్కడ ప్లస్ ఎందుకు రాసాను? ఇది ప్లస్ లో ఉంది, ఇది ప్లస్ లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ చూడండి, 20 × 10 200/100 ఎంత అవుతుందమ్మా? 20 క్యాన్సల్. ఇదేమవుతుంది? 32% అనేది పెరిగింది. ఇదే కదా
కాన్సెప్ట్ ఇది విధంగా. ఇక్కడ చూడండి అమ్మా, ఒక వృత్తం ఇచ్చిండు, వైశాల్యం 21% అనేది పెరిగింది, పరిధి అంటే ఇక్కడ చుట్టుకొలత పరిధి అనేది ఎంత శాతం పెరిగిందని అంటుండు. ఇక్కడ ఏంటిది 2, ఇక్కడ ఏంటిది 1, అంటే 21 2 టైమ్స్ మనం రాయాలి. ఇక్కడ వైశాల్యం అడిగిండు, అవునా, వైశాల్యం అడిగిండు అంటే 1 1, దీన్ని ఏం రాయొచ్చు 21 ఏం రాయొచ్చు అమ్మా 121 ఏం రాయొచ్చు మనము, ఇక్కడ దీన్ని విడగొట్టుకోవాలంటే 121/100 రాయొచ్చు. ఎస్, ఇదేమవుతుంది 1 ఇప్పుడు ఇది 100 అవుతుంది, ఇది 121 అవుతుంది. సో మనం దీన్ని ఇప్పుడు 1 కావాలి కాబట్టి √, పెట్టండి, ఇది 10:11 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా. ఇజెండా 2 గోళాలు అడిగిండు, ఇక్కడ మీకేమో వైశాల్యం అడిగిండు, కానీ ఆల్రెడీ వైశాల్యం ఇచ్చిండు. ఇక్కడ ఘన పరిమాణం చూడండి అమ్మా, ఇదేమి ఇచ్చిండు 3 అడిగిండు, అవునా. సో ఇంత నిష్పత్తి ఉంది 1 1 1. ఇక్కడ ఏం అడిగిండు, సంపూర్ణతల వైశాల్యమే అడిగిండు. ఫస్ట్ మనము 3 కనుక్కుందాం. సో 8:125 అంటే √3 పెట్టండి, అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 2 అవుతుంది, ఇది 5 అవుతుంది. కానీ మీకు ఏం అడిగిండు, సంపూర్ణతల వైశాల్యం అంటే 2 అడిగిండు. 2 అడిగినప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 1 ఇక్కడ 1, ఇక్కడ 1 1 కదా, 2:5 2:5 ఎంత అవుతుంది 4:25 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్ 4:25. ఈ విధంగా ఇక చూడండి, ఒక వృత్తం ఇచ్చిండు, పరిధి ఏమో 20% పెరిగింది అన్నాడు, వైశాల్యం ఎంత అని అడిగాను. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, ఇప్పుడు మనము వైశాల్యం అంటే 20% +20 +4 2 zeros క్యాన్సల్. ఇక్కడ చూడండి 0 0 0 0 0 క్యాన్సల్ అంటే ఎంతమ్మా 44% అనేది పెరిగింది. ఇక్కడ చూడండి, వృత్తం ఇచ్చిండు, వ్యాసం 10% తగ్గింది, వైశాల్యం ఎంత పర్సెంటేజ్ తగ్గింది. ఇక్కడ వ్యాసం ఇచ్చిండు, వైశాల్యం మళ్ళీ 2 ఇచ్చిండు అంటే 10% మైనస్. ఎందుకు మైనస్, తగ్గింది కాబట్టి మళ్ళీ మైనస్. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత 100/100 0 0 క్యాన్సల్ అంటే ఎంత, ఇక్కడ -20 నుంచి +1 తీసేయండి, ఏమవుతుంది -19 అంటే 19% తగ్గింది. అర్థమైందా. ఈ విధంగా చేయాలి. ఓకేనమ్మా, మీకు 2 టైప్స్ వేసాను, 2 టైప్స్ చెప్పాను. ఈ విధంగా చేయొచ్చు లేదా ఈ విధంగా చేయొచ్చు. ది బెస్ట్ మెథడ్ ఇది. ఓకే, ఇంకా ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే మనది ఇది అయిపోతుంది. తర్వాత ర్యాపిడ్ రివిజన్లోకి వెళ్దాం. చూడండి అమ్మా, చతురస్రం ఉంది, వైశాల్యం 69% పెరిగింది, చుట్టుకొలత ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటున్నా. వైశాల్యం ఎంత ఏంటమ్మా 2, మనకు కావాల్సింది 1 అంటే 69%. 69% అంటే ఏం రాయొచ్చు మనం, చూడండి ఒకసారి 69/100 ఇక్కడ పెరిగింది అన్నాడు, పెరిగింది అంటే 169/100 అవుతుంది. సో ఫస్ట్ 100:169. ఇక్కడ ఏమన్నాడు 1 1 కనుక్కోమన్నాడు. సో మనం √, పెడితే సరిపోతుంది కదా. ఇదేమవుతుంది అప్పుడు 10 అవుతుంది, ఇదేమవుతుంది 13 అవుతుంది, 13 అవుతుంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంతమ్మా 3/10 × 100 ఏమవుతుంది 0 0 అంటే మొత్తం ఎంత పర్సెంటేజ్ పెరిగింది, 30% అనేది పెరిగింది. ఇది చూడండి అమ్మా, ఎత్తు సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 20% తగ్గింది, వైశాల్యం తగ్గింది అన్నప్పుడు ఏం చేయాలి, -20 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 = 400 20 400. ఓకే, ఈ 2 0 ఈ 2 0 ఇవేమవుతుంది మైనస్, ఇక్కడ -20 -40 లెక్కలో 4 తీసేయండి, ఏమవుతుంది -36%. 36% ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి తగ్గింది, ప్లస్ సింబల్ ఉంటే పెరిగింది. ఓకేనా. సో మనకి ఏంటిది 36% అనేది తగ్గింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు గోళాలు ఇక్కడ చూడండి, వ్యాసం 10% అనేది పెరిగింది, ఘన పరిమాణం ఎంత పర్సెంటేజ్ పెరిగింది. అర్థమవుతుందా. ఫస్ట్ దీన్ని మనం చాలా సింపుల్ గా చేయొచ్చు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 10% వచ్చిండమ్మా, ఏమి ఇచ్చిండు 10% ఇచ్చిండు, చాలా సింపుల్ గా చేయొచ్చు. ఒకసారి చూడండి 10% అన్నాడు కదా. ఇక 10% అన్నప్పుడు మనకు ఘన పరిమాణం అంటే ఇలా 1 ఇచ్చిండు, 3 కనుక్కోమన్నాడు. సో 3 కనుక్కోమన్నాడు కాబట్టి మనము 1 1 1 ఇక 10% పెరిగింది అంటే ఏం రాయొచ్చు అమ్మా 11/10 రాయొచ్చు. ఇక్కడ 10 11 10 11 10 11 ఇదేమవుతుందమ్మా 1000 అవుతుంది. ఇదేమవుతుంది
1331 అవుతుంది, 1331 అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు వీటి మధ్య డిఫరెంట్ ఎంతమ్మా 331 బై 1000 పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సల్, 1 0 ఉంది కాబట్టి 0.1 అంటే 33.1 అవుతుంది. ఓకేనా, 33.1% అనేది పెరిగింది. లేదు నేను ఇలా ఇలా చేస్తాను అన్నప్పుడు ఇక్కడ ఏంటిది మనకు 10%. ఒకవేళ మనం వైశాల్యం కనుకుంటే అమ్మా 21 వస్తుంది. ఎలా 21 వస్తుంది ప్లస్ మళ్ళీ 10 ఇది 21 ఎలా వస్తుంది 10 + 10 అవునా. ఫస్ట్ చూడండి అమ్మా 10 + 10 3 ఉన్నాయి కదమ్మా, ఫస్ట్ 2 కనుక్కొని ఆ తర్వాత మనం 3వ కనుక్కుందాం. ఫస్ట్ 2 కనుక్కుంటే ఏమవుతుంది 10 + 10 ఏమవుతుంది 1 అవుతుంది. 2 zeros క్యాన్సల్ అంటే ఎంత అవుతుంది 21. ఇది 21 రాసాను ప్లస్ మళ్ళీ 21 × 10 ఎంత అవుతుంది 210 అవుతుంది. బై 100 అన్నప్పుడు మనకి ఏమవుతుంది 0 క్యాన్సల్ అంటే 2.1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 31 ఈ 31 కదా, తర్వాత 2.1 ఏమవుతుంది మొత్తం 33.1 వచ్చిందా. ఈ విధంగా ఇదేంటిది పెరిగింది కాబట్టి పెరిగింది, ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ 2 సమాధానాలు ఉన్నాయి. సంపూర్ణతల వైశాల్యం 21% పెరిగింది, అదేవిధంగా ఘన పరిమాణం ఎంత పర్సెంటేజ్ పెరిగింది. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అన్నాడు కాబట్టి మనకు 20% అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 ఫస్ట్ 2 కనుక్కుందాం. ఇక్కడ 1 పెరిగింది అన్నప్పుడు ఏమవుతుంది 100 అవుతుంది, ఈస్ట్ 121 అవుతుంది. దీన్ని అండర్ రూట్ లో పెట్టండి. పెట్టినప్పుడు ఏమవుతుంది ఇది మనకు 10 అవుతుంది, ఇది 11 అవుతుంది. సో మనం దీన్ని 3 టైమ్స్ రాయొచ్చు. ఎలా 3 టైమ్స్ అప్పుడు ఏమవుతుంది ఇది మనకు 10 11 అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనకు సేమ్ 1000 అవుతుంది. ఇక్కడ 13331 మళ్ళీ దీన్ని మనం కంపేర్ చేస్తే ఏమవుతుంది 331.1% అనేది పెరిగింది. ఎట్లా వస్తుంది ఇక 331 కదమ్మా 331 బై 1000 ఇంటూ 100. 20 క్యాన్సల్, ఇక్కడ 0 ఉంది కదా 0.1 పెట్టుకోండి 33.1. ఈ విధంగా ఇక్కడ చూడండి దీర్ఘచతురస్రం పొడవు అనేది 3 రెట్లు అయింది, వెడల్పు అనేది 4 రెట్లు అయింది. వైశాల్యం ఎంత అంటే 2 కదా మనకు అడిగిండు. ఇక్కడ 1 ఇక్కడ 1 ఇదెంత 3 ఇదెంత 4 4 × 12 అంటే 12 రెట్లు అయింది. ఇక్కడ చూడండి దీర్ఘచతురస్రం వైశాల్యం మళ్ళీ ఇది 1 ఇది కూడా 1 ఇది 1 ఇది 2 ఇది 1 అవునా, ఇది 1 ఇది 2. సో మనకి ఏముంటుంది 2 కనుక్కోమన్నాడు కాబట్టి 1 అంటే 4. ఇక్కడ సగం అన్నప్పుడు ఏం రాయొచ్చు 1/2 అవునా. సో మనం దీన్ని ఏం రాయొచ్చు మనము ఇంటూ చేయండి, ఇంటూ 1/2 అంటే ఎంత 2 అంటే 2 రెట్లు మనం ఏం రాయొచ్చు రెట్టింపు అని రాయొచ్చు. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి మీరు ఇది నోట్ అమ్మా, ఇది మీరు కంపల్సరీ చూడాలి. ఇక్కడ మీరు 4 రెట్లు ఎంత శాతం అన్నప్పుడు ఇది ఏమవుతుంది మీకు 400 అవుతుంది. ఓకే, 4 రెట్లు ఎంత శాతం అన్నప్పుడు మీకు ఏమవుతుంది ఇది 400 అవుతుంది. 3 రెట్లు ఎంత శాతం అన్నప్పుడు ఏమవుతుంది 300 అవుతుంది. ఓకే, అదే విధంగా 3 రెట్లు ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు ఏమవుతుంది ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. వీటి మధ్య భేదం ఎంత 2 బై ఇది ఎంత అవుతుందమ్మా ఇది డిఫరెంట్ అమ్మా, ఇది ఏమవుతుంది వీటి మధ్య డిఫరెంట్ 2 కాబట్టి మనకు 200 అవుతుంది. 200% అనేది పెరిగింది. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చమ్మా. ఓకే, చూడండమ్మా ఇది అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏం లేదమ్మా రేట్లు అంటే 100 అన్నాడు 4 × 100. ఓకే, 100% అంటే ఎంత 400%. ఇది 1:3 అంటే ఇది 2 కదమ్మా 2 × రేట్లు కాబట్టి 200%. ఓకేనా, ఇది మీకు బేసిక్స్ అమ్మా. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఇది బేసిక్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము ర్యాపిడ్ రివిజన్లోకి వెళ్దాం. దాదాపు 20 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవి చేస్తే మీకు ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది. కాన్సెప్ట్ అనేది 1కి 2 సార్లు చూడండి.
ఓకేనా. చూసిన తర్వాత మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఇవి మొత్తం కూడా కంటి చూపుతో చేసే లెక్కలే. దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ డైలీ చూడండి. డైలీ చూస్తే మీకు ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది మైండ్లో అలా ఉండిపోతుంది. ఇక మళ్ళీ మీరు ఒక 10 days సీరియల్గా వేసారనుకోండి, 1 hour 21 days చేయండి. ఇక మీకు జన్మలో మర్చిపోలేరు ఇక అది. ఓకేనా. రైట్ అండి. ఇది నెక్స్ట్ మనం అది చేద్దాం. చూడండమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. 2 చతురస్రాల కర్ణాల నిష్పత్తి 2:5 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదమ్మా, వీటిని ర్యాపిడ్ రివిజన్లో కంప్లీట్ చేసేద్దాం. 30 క్వశ్చన్స్ ఉంటాయి. ర్యాపిడ్ రివిజన్లో కంప్లీట్ చేద్దాం. ఎట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అమ్మా. ఓకే, ఫస్ట్ చూడండి. 2 చతురస్రాల కర్ణాలు అంటే ఏంటిదమ్మా? 1. ఓకే, ఏమి ఇచ్చిండు? కర్ణాల నిష్పత్తి. ఓకే, వాటి వైశాల్యం ఎంత? 2. అంటే ఏం కావాలి? 2 అంటే స్క్వేర్ కావాలి దాన్ని. ఈ కర్ణాలు ఎంత? ఇది స్క్వేర్ వేయండి. 2 స్క్వేర్ ఎంతమ్మా? 4. 5 స్క్వేర్ ఎంతమ్మా? 25. ఎక్కడుంది ఇది? ఇక్కడ ఉంది. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. 2 త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ వైశాల్యం ఇచ్చిండు 2. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? మరియు వాటి ఎత్తుల నిష్పత్తి 3:4. ఇదెంత ఎత్తు? 1. అయితే ఏం అడిగిండు? భూముల నిష్పత్తి అంటే 1 అడిగిండు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? 4:3. ఇది 2 కదమ్మా, అవునా? ఇది 1, ఇది 1. ఇది క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. మనకి ఎత్తులు ఎంత ఇచ్చిండు? 3:4. మనం ఏం చేయాలి? ఇవి కోప్రైమ్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏమవుతుంది? 4 4 16. 16 ఫస్ట్ డిజిట్ 16 ఎక్కడ ఉంది? ఇక ఇక్కడ ఉంది. ఇదే ఆన్సర్. మొత్తం చేయకూడదు ఎగ్జామ్ లో. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను. 3 into 3 9. ఈ విధంగా చేయాలి. ఓకేనా. తర్వాత చూడండి. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 50% తగ్గితే, ఇక్కడ తగ్గితే ఇచ్చిండమ్మా, ఇదే గమనించాలి. దాని వైశాల్యం అంటే 2. తగ్గుదల శాతం ఎంత? ఇక్కడ చూడండి. వ్యాసార్థం ఇది 1. వైశాల్యం అనేది తగ్గుదల శాతం ఎంత అని అడుగుతుంది. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 50% తగ్గితే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత? దీన్ని సింపుల్ గా చేయొచ్చు. చూడండి, మనం ఒక ఫార్ములా చెప్పినాం. ఏంటిది అది? -50. మైనస్ ఎందుకు పెడుతున్నాను? ఇక్కడ తగ్గింది కాబట్టి మైనస్. ఒకవేళ ప్లస్ ఉంటే మనము పెరిగితే ప్లస్ పెడతాం. అదే విధంగా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అవునమ్మా. 50 into 50 ఏమవుతుందమ్మా? 2500 అవుతుంది బై 100. చూడండి, ఇది ఫార్ములా అమ్మా. x +or - y +or - x into y by 100. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా. చాలా చోట్ల యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, 2 zeros క్యాన్సల్. ఇక్కడ -50 ఎంత అవుతుంది? -100. అవునా. -100 + 50 ఎంత అవుతుందమ్మా? ఇది సారీ 50 కాదు కదా, 25 కదా. 25 ఎంత అవుతుంది? -75. -25 అంటే ఏంటిదమ్మా? 75% తగ్గింది అని దీని రిజల్ట్. ఓకేనా. 75% ఉంది ఇక్కడ. దీన్ని మీరు ఎగ్జామ్ లో ఈ విధంగా చేయాలమ్మా. మీకు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా చేయాలి. రైట్. చూడండి అమ్మా, ఒక దీర్ఘచతురస్రంలో ప్రతి భుజాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిందమ్మా? ఇక్కడ భుజం 1, ఇక్కడ ఏమి ఇచ్చిండు? 2. అవునా. మనకు 2 ఇచ్చిండు కాబట్టి, 2 అడిగిండు కాబట్టి క్వశ్చన్ మార్క్. ఇక్కడ 1, ఇక్కడ 1. ఇక్కడ చూడమ్మా, 20% పెంచితే ఏమవుతుందమ్మా? 20% అనేది ఫస్ట్ 20% అనేది ఎంత అవుతుంది? 1/5. పెంచింది 5 పైన ఒకటి పెరిగింది కాబట్టి ఏమవుతుంది? 6/5. అంటే ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది. అంటే ఇవి రెండు మల్టిప్లై చేయండి అమ్మా. 25:36. ఇక్కడ చూడండి ఎంత పెరిగింది? వీటి మధ్య 11 పెరిగింది. అంటే 25 × 100. ఇక్కడ చూడండి 25 4 అంటే ఎంతమ్మా? 44% అనేది పెరిగింది. ఓకే, 44% అని పెరిగింది. లేదా మనము ఆల్రెడీ 20% పెరిగింది కదమ్మా. +20 20 × 20 ఎంతమ్మా? 400. 2 zeros క్యాన్సల్. 20 20 40 44. అంటే 44% అనేది పెరిగింది. ఓకేనా. ఈ విధంగా చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం వెడల్పు 20% తగ్గించి పొడవును 10% పెంచితే ఏర్పడే కొత్త దీర్ఘచతురస్ర వైశాల్యం అసలు దీర్ఘచతురస్ర వైశాల్యంలో ఎంత శాతం అగును? వెరీ సింపుల్ అమ్మా. దీన్ని ఏం కంగారు పడకండి. ఓకే, 20 ఇక్కడ ఏముందమ్మా? 1. ఇక్కడ ఏముంది? 1. ఏం అడిగిండు? 2 అడిగిండు. ఓకేనా. రైట్.
ఇక్కడ 2 కదమ్మా 2 అడిగిండు. చలో మనం చేద్దాం. ఇప్పుడు ఏంటిది 20% తగ్గించిందమ్మా. 20% తగ్గిందంటే 20% అంటే ఎంత తెలియాలి మనకు? ఎంత 1/5 అంటే 1/5 ఉండే ఫస్ట్ 1 తగ్గింది అంటే ఏమవుతుంది 4/5 అవుతుంది. అదే విధంగా 10% పెరిగింది, ఇది తగ్గింది, ఇది పెరిగింది అన్నప్పుడు ఎంతమ్మా 1/10 అంటే 10/11 అవుతుంది. సో మనం చేద్దాం 2% 2 ఇక్కడ చూడమ్మా ఫస్ట్ మనము ఇక్కడ 5 ఉండే 4 తర్వాత ఏముందమ్మా 10 11 ఇక్కడ చూడండి మొత్తం ఏమవుతుంది 50 ఇదేమవుతుంది 44 అవుతుంది. ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేయొచ్చు కదా 25 ఇదేమవుతుంది 22 చూడండి అమ్మా 25 22 ఉంది. 25 22 ఉందంటే వీటి మధ్య ఏముందమ్మా 25 ఉంది ఫస్ట్ తర్వాత 22 ఉంది. కానీ మనకేమన్నాడు కొత్త దీర్ఘచతురస్ర వైశాల్యం అసలు దీర్ఘచతురస్ర వైశాల్యంలో ఎంత శాతం? అసలు ఇదే కదమ్మా రైట్, ఇది కొత్తది కదమ్మా ఇది రైట్ 22/25 ఏమవుతుందమ్మా 00. ఇక్కడ చూడండి 25 4 జా అవునా 22 into 4 ఏమవుతుందమ్మా 88% అవుతుంది. లేదా మనం ఈ మెథడ్ లో చేస్తే చూడండి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏముందమ్మా 20% తగ్గింది 10% పెరిగింది. ఇక్కడ చూడండి -20 + 10 ఓకే. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. 20 into 10 200/100 ఇక్కడ చూడండి 2 0 క్యాన్సల్ -20 + -2 ఎంత అవుతుంది 22 నుంచి 10 తీసేస్తే ఎంతమ్మా -12% ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా తగ్గింది. ఓకేనా ఫస్ట్ మనకి ఎంత ఉంటుందమ్మా 100%. ఫస్ట్ మనము ఇక్కడ చూడండి అసలు దీర్ఘచతురస్రం ఫస్ట్ అసలు ఎంత ఉంటే 100 అనుకోవాలి. ఇదెంత ఈ కొత్త తగ్గింది ఎంత తగ్గింది 12% తగ్గింది అంటే ఓవరాల్ గా ఎంత అయింది 88%. ఓకేనా ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒక దీర్ఘచతురస్రం స్థలం పొడవు వెడల్పులను వరుసగా 50% 20% పెంచితే దాని వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది? వెరీ సింపుల్ అమ్మా. ఇది కూడా సేమ్. ఇక్కడ ఏంది 1 ఇక్కడ 1 ఉంది. మనకు అడిగింది ఏంటిది 2. ఓకేనా జస్ట్ సింపుల్ గా చేయొచ్చు. చూడండి 2 50% పెంచింది 50% అంటే ఎంతమ్మా 1/2 1/2 అంటే ఎంతమ్మా 3/2 పెరిగింది కదా. అదే విధంగా ఇదేమైతే 1/5 అంటే ఎంతమ్మా 6/5 సేమ్ అదే విధంగా ఇది 2 ఉంటుంది ఇది 3 ఉంటుంది ఇది 5 ఉంటుంది ఇది 6 ఉంటుంది. ఏమవుతుందమ్మా ఇది 10 అవుతుంది ఇదేమవుతుంది 18 అవుతుంది. ఏమైనా క్యాన్సల్ అవుతాయా 2 5 జా 2 9 జా. ఓకేనా ఇప్పుడు చూడండి ఎన్ని రేట్లు పెరుగుతుంది అన్నప్పుడు వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా 4 అంటే ఫస్ట్ 4/5 రేట్లు పెరుగుతుంది 4/5 రేట్లు పెరుగుతుంది. ఓకే పెరుగుతుంది రైట్. ఎక్కడ ఉందమ్మా 4/5 ఇది. ఇక్కడ మనకు 88 వచ్చింది కదా 88 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. అదే విధంగా మనకు ఫస్ట్ 44 వచ్చింది కదా 44 ఈ విధంగా ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చమ్మా. ఈ ప్రాబ్లంలను మీరు 1 2 అనుక కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ఓకే చూడండి అమ్మా ఇది ఒక టవల్ తడిపితే పొడవులో 20% వెడల్పులో 10% తగ్గింది. దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత? ఒకసారి చూడండి ఎంత పొడవులో ఎంత తగ్గిందమ్మా 20%. ఇది 1 వెడల్పులో ఎంత అమ్మా 10%. మొత్తం వైశాల్యంలో తగ్గుదల శాతం అంటుండు. ఓకే మనకు 2 తెలియదు కదా రైట్ 1 రాసుకున్నాం కదా. 20% తగ్గిందమ్మా 20% అంటే ఏం రాయొచ్చు మనము 1/5 కానీ ఇది తగ్గింది అంటే ఏమైతుంది 4/5 అవుతుంది. అదే విధంగా ఇది 10% తగ్గింది 1/10 తగ్గింది అన్నప్పుడు ఏమవుతుందమ్మా 9/10 అవుతుంది. అవునా ఫస్ట్ మనం 5:4 తర్వాత 10:9. ఓకే సో 10 into 5 ఏమవుతుందమ్మా 50 9 into 4 36. అవునమ్మా ఇక్కడ చూడండి మీకు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ చూడండి 225 లా అవుతున్నాయి ఇక్కడ 18 లా అవుతున్నాయి. ఓకేనా ఇప్పుడు 25కి మొత్తం ఓవరాల్ గా మీకు ఫస్ట్ 25 ఉండే 18 ఉండే అంటే ఓవరాల్ గా ఏంటిది తగ్గింది అన్నది మీకు అర్థమవుతుంది. 25 నుంచి 18 తీసేస్తే ఎంతమ్మా 7/25 into 100
చూడండి 25 1 జా 25 4 జా ఎంత అవుతుందమ్మా 28% అనేది మనకు తగ్గిందని ప్రూఫ్ అయిపోతుంది. ఆల్రెడీ తగ్గిన శాతం ఎంత అంటే 28%. అదే విధంగా దీన్ని మనము ఫార్ములా ప్రకారం చేద్దాం. ఎట్లా 20% తగ్గింది -20, మళ్ళీ 10% తగ్గింది, మళ్ళీ ఇక్కడ ఏమవుతుందమ్మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 20 × 10 200/100 ఈ 20 క్యాన్సల్ అంటే ఎంత అవుతుందమ్మా ఇది 30 + 2 ఎంత అవుతుందమ్మా -28 అంటే -28% అంటే ఏంటిదమ్మా తగ్గిందన్న అర్థం. ఓకే 28% అనేది తగ్గింది. ఈ విధంగా ఇది చూడండి, ఒక దీర్ఘచతురస్రం పొడవు సగం చేసి వెడల్పు 3 రెట్లు పెంచితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అసలు 3 రెట్లు అంటే ఏంటిది, 3 రెట్లు పెంచితే అంటే ఏంటిది, 3 రెట్లు అన్నప్పుడు ఏంటిదంటే అమ్మ మనకు పెంచితే అన్నప్పుడు ఏమవుతుంది, మీకు 3 రెట్లు అన్నప్పుడు 300 అవుతుంది అని నేను చెప్పాను. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు 3 రెట్లు 300. అదేవిధంగా 3 రెట్లు పెంచితే 1:3గా రాయొచ్చు అని నేను చెప్పినాను ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి 3 రెట్లు పెంచితే ఇక్కడ చూడండి సగం అన్నాడు. ఫస్ట్ ఇదేంటి పొడవు 1, ఇదేంటి వెడల్పు 1, మనకేం అడిగిండు వైశాల్యం అడిగిండు. ఓకే ఫస్ట్ మనం దీన్ని విడగొట్టుకుందాం. సగం అంటే ఏం రాయొచ్చమ్మా 1/2 అవునా. అదే విధంగా వెడల్పు 3 రెట్లు పెంచితే దీన్ని ఏం రాయొచ్చమ్మా 1/3 రాయొచ్చు. ఓకే ఈ విధంగా. సో మనకు ఫస్ట్ చూద్దాం. ఓకే 1/3 అనేది మనం రాయొచ్చు, 1/3 రాయొచ్చు కదమ్మా. దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? ఫస్ట్ మనం 2, ఇది 1, ఇది 1, 1/2 అంటే ఎంతమ్మా 1:2 సారీ 2:1. ఇక్కడ ఏమవుతుందమ్మా ఫస్ట్ ఇది 1:2 అంటే 1:3 అవుతుందమ్మా. ఫస్ట్ మనం చేద్దాం, ఏమవుతుంది ఇంటూ వేయండి 2:2 2 ఇది 3 ఏమవుతుంది మనకు ఏమన్నాడు వైశాల్యంలో మార్పు శాతం. ఇక్కడ ఏమవుతుంది 1/3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 1, వీటి మధ్య డిఫరెంట్ ఎంతమ్మా 1, ఇదెంత 2, ఫస్ట్ 2 ఉండే కదమ్మా ఇది పెరిగింది. సో మనకు 1 ఇది 2 × 100 ఎంత అవుతుంది ఓవరాల్ గా 50% అవుతుందమ్మా. 2 1 250 అంటే 50% అనేది మనకు మార్పు శాతం అవుతుంది. ఇక్కడే ఉంది కదా 50%, ఇక్కడ 28 ఇక్కడ ఉంది. సో ఇదే ఇంకొక రకంగా కూడా చేయొచ్చమ్మా. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు 2 అడిగిండు, ఇది 1 ఇది 1, ఇక్కడ ఏం అడిగిండు సగం పొడవుల సగం అంటే 1/2 వేయచ్చా. ఇక్కడ ఏమన్నాడు 3 రెట్లు ఇక్కడ × 3, ఇది ఏమవుతుంది అప్పుడు మనకు దీన్ని మల్టిప్లై చేయండి ఏమవుతుంది 3/2 అవుతుంది. 3/2 అవుతుంది కదమ్మా. ఇక్కడ చూడండి × 100 అవునా 2 1 జా 250 జా ఏమవుతుంది ఇది మనకు 150 అవుతుంది అవునా. 150% అవుతుంది. 150% అంటే ఫస్ట్ 100 ఉంటేనే కదా 150 అయింది. సో మనకు ఓవరాల్ గా 50%. ఓకే 100 పైన ఎంత ఎక్కువ ఉందమ్మా 100 సారీ 100 పైన ఎంత ఉంది 50. సో 50% అనేది మనకు ఇంక్రీజ్ మార్పు అనేది వచ్చింది. ఫస్ట్ 100 ఉండే ఇప్పుడు 50% పెరిగింది కాబట్టి మనకు 50% అనేది మార్పు వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి ఒక దీర్ఘచతురస్రం పొడవు 60% ఎక్కువ చేశారు, దాని వైశాల్యంలో ఏ మార్పు లేకపోవడానికి దాని వెడల్పు ఎంత శాతం మేరకు తగ్గించాలి. ఇక్కడ ఎంత అమ్మా ఎంత శాతం మేరకు తగ్గించాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మీకు వైశాల్యం ఎంతమ్మా 2, ఇక్కడ ఎంత పొడవు 1 అవునా. పొడవు 1 వచ్చింది. ఇక్కడ వెడల్పు ఎంత, వెడల్పు మనం కనుక్కోవాలి. ఇది కూడా 1 కదమ్మా. చలో రైట్. వైశాల్యంలో మార్పు లేకపోవడానికి ఇది 2 ఇది 1 ఇది 1. ఫస్ట్ మనం ఏం చేద్దాం 60% ఎక్కువ వేశారు. 60% ఎక్కువ వేశారంటే ఏంటిదమ్మా 60% 160/100 రాసుకోవచ్చా. ఇక్కడ 0 0 క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుంది 8 ఇది 5 అవునా. ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం పొడవు 5:8. ఓకే ఇది కనుక్కోమన్నారు. మరి ఇదేంటిదమ్మా వైశాల్యంలో ఏ మార్పు లేకపోవడం, అసలు మార్పే లేదంటే 1:1 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది 8:5 అవుతుంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది ఏమన్నారు
ఎంత మేరకు తగ్గించాలి. ఇక్కడ ఏమంటుంది 3 ఉంటుంది, 3/8. ఎస్, ఇది మల్టిప్లై చేయండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది 4 2 జా 4 25 జా అవునా. 25 ఇంటూ 3 ఏమవుతుందమ్మా 75 అవుతుంది. 75/2 దీన్ని కొట్టేయండమ్మా. 3 జా 2 3 జా 6 ఏమో 2 7 జా ఎంత ఉంటుంది 1/2 అంటే 37 1/2% అనేది ఏమవుతుంది తగ్గుతుంది. ఓకే, తగ్గుతుంది. ఎక్కడ ఉందమ్మా ఇక్కడ ఉంది. ఈ విధంగా చూడండి, ఆప్షన్ అనేది సిమిలర్ గా ఇచ్చిండు. ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రాకార స్థలం పొడవు 30% పెంచి వెడల్పును మార్పు చెయ్యకపోతే మొదటి తర్వాత బొమ్మల వైశాల్య నిష్పత్తి. అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ ఎంత ఉండే తర్వాత ఎంత ఉండే వైశాల్యాల నిష్పత్తి అనేది అడుగుతుండు, రేషియో అడుగుతుండు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 1, ఇక్కడ ఏంటిదమ్మా 1 మార్పు చేయకపోతే. తర్వాత ఏంటి ముందు తర్వాత. ఫస్ట్ మనం చేద్దాం. ఇక్కడ 2 అంటే ఎంతమ్మా మనకు 2 అంటే 2 కనుక్కోమంటుండు. సో ఫస్ట్ పొడవు ఇది 30% పెంచి 30% పెంచి అంటే ఎంతమ్మా 130/100. ఇక్కడ 0 0 క్యాన్సల్ అంటే ఫస్ట్ ఏమవుతుంది 10 అవుతుంది, 13 అవుతుంది. ఇక వెడల్పులో మార్పు చేయకపోతే ఏమవుతుందమ్మా ఇది 1 ఇది 1 కదా. వెడల్పులో మార్పు చేయకపోతే 1:1 మార్పు చేయకపోతే 1:1 తీసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనము 10 మనము ఇంటూ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది ఇది 10 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఓకేనా. అయితే ఇందులో ముందు ఏది తర్వాత ఏది, ఇది ముందుదమ్మా. ఓకే, ఇది ముందు ఫస్ట్ ఉన్నదే ముందు అవుతుంది, ఇది తర్వాతది. సో మనకి ఏం అడిగిండు పర్సెంటేజ్ అడిగిందా అడగాలి. నిష్పత్తి అడిగింది. నిష్పత్తి అంటే ఇదే కదమ్మా 10:13. ఇది మన క్యాన్సల్ అయితే క్యాన్సల్ కాదు. క్యాన్సల్ కాకపోతే మన ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది 10:13. ఎక్కడ ఉందమ్మా 10:13. ఈ విధంగా చేయాలమ్మా, సింపుల్ గా చేయొచ్చు. దీనికి మనం ఎలాంటి ఫార్ములాస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చేయొచ్చు. ఓకే, ఇది చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఒక చతురాస్రంలో ప్రతి భుజం 50% ఎక్కువ చేస్తే వచ్చే చతురాస్రం ముందటి చతురాస్ర వైశాల్యాల నిష్పత్తి ఏమగునా అంటుండు. ఓన్లీ రేషియో మాత్రమే అడిగిండమ్మా. ఇదేంటిది 1. మనకేం అడిగిండు వైశాల్యాలు అంటే 2 అడిగిండు. ఫస్ట్ మనం వేద్దాం. ఇక్కడ 2 అడిగిండు కదా, రైట్. ఇక్కడ ఏంటిది 1 ఇక్కడ చూడండమ్మా 50% అంటే ఏంటిదమ్మా 1/2. కానీ ఇక్కడ ఏమన్నాడు ఎక్కువ చేసిండు. ఎక్కువ అంటే 2 ఉండే 1 పెరిగింది అంటే ఏమవుతుంది అప్పుడు 3/2 అవుతుంది. అంటే ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ 2 ఇక్కడ 3. ఫస్ట్ ఇది ఏంటిదమ్మా ముందరది అవుతుంది, ఇది తర్వాతది అవుతుంది. ఇక్కడ ఏంటిది ఇంటూ చేయండి అమ్మా. ఇంటూ చేస్తే ఏమవుతుంది 4 అవుతుంది. ఇదేమవుతుంది 9 అవుతుంది. ఇది ఫస్ట్ ముందరిది అంట ఫస్ట్ది, ఇది తర్వాతది. ఓకేనా. కానీ మనకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు 4:9 కూడా క్వశ్చన్ లో మనకు ఉంది. కానీ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమంటదమ్మా ముందరిది అనేది ముందటిది అంటే ఫస్ట్ అనేది లాస్ట్ అయింది. ఎక్కడుంది ఇది ముందరిది ఇదే కదా ఫస్ట్ అంటే ఫస్ట్. ఇక్కడ చతురాసనం వచ్చే చతురాసనం అంటే ప్రజెంట్ ఇది అన్నాడు. ప్రజెంట్ ఇదేదమ్మా ఇది 9. చూసారా, ఇందులో మ్యాజిక్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏమవుతుంది అప్పుడు 9:4 అవుతుంది. కానీ మనము ఫస్ట్ మనకు ఆన్సర్ లో 4:9 అని టక్కనేది పెడతాం, కానీ ఇది మిస్టేక్ అవుతుంది. మనం ఏంది వచ్చే చతురాస్రం వచ్చింది ఏంటిదమ్మా ఇదే కదా 9 అనేది. ఫస్ట్ 9 అంటే వచ్చే చతురాస్రం ఇదే కదమ్మా 9. తర్వాత ఏమన్నది ముందరిది అంటే ఫస్ట్ వచ్చింది ఇది కదా, ఇది అట్లా ఈ విధంగా పెట్టాలి. ఇక్కడ చూడండి, ఒక చతురాస్రం యొక్క భుజాన్ని ఆ భుజాన్ని సగానికి తగ్గిస్తే దాని వైశాల్యం ఎట్లా మారుతుంది? ఒక చతురాస్ర భుజాన్ని ఇక్కడ ఉన్నామా, ఒక చతురాస్ర భుజాన్ని సగానికి తగ్గిస్తే దాని వైశాల్యం ఎట్లా మారుతుంది? ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. మార్పు చెందదు, సగం అవుతుంది, 1/4 వంతు అగును, రెట్టింపు అగును. ఫస్ట్ మనం ఏం చేద్దాం, సగానికి తగ్గిస్తే చూడండి ఇక్కడ ఏమన్నాడు భుజం అంటే 1 ఏమన్నాడు దాని వైశాల్యం ఎట్లా మారుతుంది అన్నాడు. సగానికి అంటే ఎంతమ్మా 1/2 అవునా, 1/2. ఈ 2 ఉంది కదమ్మా, 2 లెక్కలు ఒకటి తీసేయండి, 1/2 అవుతుంది అవునా. సగానికి తగ్గిస్తే ఏమన్నాడు, ఇది 2 కదమ్మా, ఏం కన్ఫ్యూజ్ లేదమ్మా, ఈజీ. ఇవి 1 1
ఫస్ట్ భుజం అన్నాడు కదా, ఇది 1/2, ఇది 1/2 ఏమవుతుంది, మల్టిప్లై చేయండి, చేస్తే ఏమవుతుంది 1/4 అవుతుంది. అంటే ఎంత అవుతుంది అప్పుడు 1/4 వంతు అవుతుంది. దాని వైశాల్యం ఎట్లా అవుతుంది 1/4 వంతు అవుతుంది. అంటే మార్పు చెందుతుందా, కాదు. ఇది సగం అవుతుందా, కాదు. 1/4 అవుతుంది. ఎస్, 1/4 అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక చతురాస్ర వైశాల్యం 69% పెంచితే దాని భుజములో పెరుగుదల శాతం ఎంత. ఇక్కడ ఏమన్నాడు, భుజంలో పెరుగుదల అంటే ఇది 1, ఇదేంటిదమ్మా 2, మనకు తెలుసు 2, ఇదేంటి 1, ఇది 1 అంటే ఎంతమ్మా 69% పెంచితే ఏమవుతుంది అప్పుడు మనకు 169% అనేది పెరిగితే చూడండి అమ్మా, దీన్ని ఏం రాయొచ్చు మనం 69/100 అంటే ఏం రాయొచ్చు దీన్ని మనము 100:169. నేనేం చెప్పినాను ఇక్కడ 2లో ఈ 2 క్వశ్చన్స్ మార్క్ వస్తే అండర్ రూట్ ఆఫ్ పెట్టమన్నాను కదా, అప్పుడు ఏమవుతుంది ఇది 10 అవుతుంది, ఇది 13 అవుతుంది. అవునా, ఇప్పుడు మనకేమంటుండో వాడు భుజంలో పెరుగుదల శాతం. ఫస్ట్ వీటి మధ్య డిఫరెంట్ ఎంత అమ్మా 3. అవునా, 3 మనకేంటిది 10 × 100, 0 క్యాన్సల్, ఎంత అవుతుందమ్మా 30%. 30% అనేది పెరుగుదల శాతం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజంలోని భుజం 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత. 20% తగ్గించిందంట, ఈ 1/5 అంటే ఏమవుతుంది అప్పుడు 4/5 అవుతుంది. ఫస్ట్ ఏమవుతుందమ్మా వైశాల్యం అంటే ఇదే కదా 2, ఇది 1, ఇది 1 అంటే ఏమవుతుంది ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 5, ఇది 4. అవునా, సో 5 5 = 25, 4 4 = 16. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, ఏం అవ్వట్లేదు. సో మనకు 9 ఏమవుతుందమ్మా 25, 25 × 100, 25 1 = 25, 4 ఏమవుతుంది 36% అనేది మనకు తగ్గుదల కనబడుతుంది. లేదా మీరు డైరెక్ట్ కూడా చేయొచ్చు, ఎట్లా 20 -20 ఇక్కడ ఏమవుతుందమ్మా మీకు మైనస్ ప్లస్, ఇది 2 2 = 4 అవుతుంది. ఏం తీసేస్తే ఎంతమ్మా 36% అనేది తగ్గుతుంది. ఇది ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అమ్మా. ఓకే, ఇది చూడండి అమ్మా, క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, ఎగ్జామ్లో రావచ్చు. రెండు త్రిభుజాల భుజాల నిష్పత్తి 6x/y, వైశాల్యాల నిష్పత్తి అనేది a/b గా ఉన్నాయి. వాటికి అనురూప ఎత్తుల నిష్పత్తి ఏమగును. ఓకేనమ్మా, చూడండి, రెండు త్రిభుజాల భుజాల నిష్పత్తి x/y, వైశాల్యాల నిష్పత్తి a/b గా ఉన్నాయి. వాటి అనురూప ఎత్తుల నిష్పత్తి ఏమగును. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా రేషియో అనేది ఫ్రాక్షన్ రూపంలో ఉండొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ రేషియో అనేది ఫ్రాక్షన్ రూపంలో ఉంటే అది ముమ్మాటికి తప్పు. ఓకేనా, రేషియో అనేది ఎప్పుడే కానీ ఫ్రాక్షన్ రూపంలో ఉండొద్దు. ఫ్రాక్షన్ అంటే ఏంటిది 2/3, ఈ రూపంలో ఉండొద్దమ్మా. రేషియో అనేది ఎప్పుడే కానీ ఏ రూపంలో ఉండాలి 3:2 రూపంలో, ఈ రూపంలోనే ఉండాలి. రేషియో నిష్పత్తి అనేది ఎప్పుడే కానీ ఫ్రాక్షన్ రూపంలో ఉండకూడదు, ఈ రూపాలలో మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా. ఇప్పుడు x/y ఇది నిష్పత్తి అన్నారమ్మా దీన్ని. అవునా, ఏమంటారు y/x నిష్పత్తి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఎప్పుడే కానీ మీరు రేషియో అడిగినప్పుడు ఫ్రాక్షన్ రూపంలో ఉందంటే దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసేయాలి. ఓకేనా, మనకేమన్నాడు వాడు ఎత్తుల నిష్పత్తి ఏమగును. అవునా, ఇక్కడ ఫ్రాక్షన్ రూపం ఉంది అంటే ఇవి రెండు మన ఆన్సర్స్, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. అవునా, చూద్దాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండమ్మా, ఇది భుజం అనేది 1 ఇచ్చిండు, ఇక్కడ వైశాల్యం ఎంత 2 ఇచ్చిండు, కానీ మనకు అడిగింది ఎంత 1 అడిగిండు. సో రాద్దాం, ఇక్కడ ఏంటిది 2, ఇక్కడ 1, ఇక్కడ 1, 2 ఎంతనమ్మా ఇదే కదా a/b రాసేసినాం. 1 అంటే ఏంటా, ఇక్కడ భుజాల నిష్పత్తి x/y. ఓకే, ఇదే అడిగిండు. సో మనకు ఇవి a/x b/y ఉంది కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇవి రెండు కోప్రైమ్స్ కదా, వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు a/y అవుతుంది, b/x అవుతుంది. ఇదే కదా మన ఫైనల్ ఆన్సర్. కానీ a/x b/y ఉన్నది కదా, a/x b/y ఇది అనేది తప్పు, ఇది కూడా తప్పు. ఎందుకు, రేషియోలో ఉండాలి అంటే ఇది ఇటు వెళ్ళాలి, ఇది ఇటు వెళ్ళాలి. ఓకేనా, ax bx ఎక్కడ ఉందమ్మా, ఇదే మన ఆన్సర్. ఓకేనా, వీటిలో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక సమబాహు త్రిభుజం
భుజాలన్నిటిని రెట్టింపు చేస్తే ఏర్పడే కొత్త త్రిభుజ వైశాల్యం ముందున్న దానికి కే రేట్లు అయితే కే విలువ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ లో అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ ఇస్తే ఎవరైనా చేస్తారు. ఇలాంటి రెక్కలు ఇచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు 100 మెంబర్స్ లో కనీసం 50% చేస్తారు, 50% స్కిప్ చేస్తారు. ఇలాంటి ఎంత ప్రాక్టీస్ చేసినా కొన్ని సార్లు మనం మిస్టేక్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి క్వశ్చన్స్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనము రాబోయే, ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ రోజుకు చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఇస్తే అందరు వేస్తున్నారని ఇలాంటి క్వశ్చన్ వేస్తారు. ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు మనం డైరెక్ట్ ఏం పెడతాం, ఇదే ఇక్కడ a/x b/y ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టేస్తాం. అందుకే మనం ఏది నేర్చుకున్నా కానీ దాన్ని 360 degrees మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఏది ఆన్సర్ అవుతుంది అనేది యాక్యురసీగా తెలుస్తుంది. దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. అదే మనం డైరెక్ట్ ఓన్లీ ప్రాబ్లం నేర్చుకున్న పోయినాం అనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం అర్థం కాదు. ఇది a/x ఉంది, b/y ఉంది, ఇది టక్కన పెట్టేసి వచ్చేస్తాం. తర్వాత ఎగ్జామ్ హాల్ వచ్చిన తర్వాత కొంతసేపటి తర్వాత అప్పుడు మనకు రియలైజ్ అయ్యి అరే మనం పెట్టింది ఇది కాదురా బాబు ఇది అని మనం బాధపడాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు రేపన్నా రాబోయే డిఎస్సిలో కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, మన ఏపీ డిఎస్సిలో కానీ, ఇంకా వేరే ఆర్ఆర్బి కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? టెట్ పేపర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనకు అర్థమైంది ఏ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మనకు ఏంటిదంటే కంటెంట్ అనేది డీప్ గా వెళ్తున్నాడు. సో 360 degrees ఉంటేనే మనం చేయగలుగుతాం. సో చూడండి ఒకసారి, ఒక సమబాహు త్రిభుజ భుజాలన్నింటినీ రెట్టింపు చేస్తే ఏర్పడే కొత్త త్రిభుజ వైశాల్యం ముందున్న దానికి కే రేట్లు అయితే కే విలువ ఎంత? ఫస్ట్ మనం ఏంటిదమ్మా, భుజాలు 2 ఇదే కదా, మనం ఇది 1 కదమ్మా 1, అక్కడ వైశాల్యం ఎంత 2. ఓకే, ఫస్ట్ 2 ఇవ్వలేడు కదా, రైట్. 1 ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, రెట్టింపు అంటే ఫస్ట్ 1 ఉంటేనే కదా దీనికి రెట్టింపు అయింది. సో 1:2. ఓకే, ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది 1 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఇక్కడ మీరు కాన్సెప్ట్ వినాలమ్మా, కొత్త త్రిభుజం వైశాల్యం ముందున్న దానికి, కొత్త త్రిభుజం ఏది, ఇది ముందున్నదమ్మా, ఇది ముందున్నది, ఇది కొత్తది. సో కొత్త త్రిభుజ వైశాల్యం ముందున్న దానికి కే రేట్లు అవుతాయి. ఇది ముందున్న దానికి దీనికి ఇది కే రేట్లు అమ్మా. అంటే ఎన్ని రేట్లు అయింది, ఇది 4 కదా కే వాల్యూ అనేది. సో కే అనేది 4 రేట్లు అవుతుంది. ఇది అమ్మా, ఇంతే సింపుల్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా. లేదా ఇంకో విధంగా కూడా వేయచ్చు. మనకేంటిది 2 అడిగిండు, వాడు 1 మనకి ఎంత రెట్టింపు, ఇది రెట్టింపు అంటే 2 కదమ్మా, 2 2 4 అంటే ఇదేంటిది కే రేట్లు అంటే 4 రేట్లు అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ కే అని ఇవ్వగానే మనం ఏవో కన్ఫ్యూజ్ అవుతామని వాడిస్తాడు. ఓకేనా? ఇది అమ్మా. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 4:9 వైశాల్యాల నిష్పత్తి గల 2 వృత్తాల పరిధుల నిష్పత్తి ఏమగును? మీరు ఏం కంగారు పడకండమ్మా, దీర్ఘచతురస్రాలలో మీకు చాలా సింపుల్. దీర్ఘచతురస్రాలు మిగతా 2D ఏవి సమతల ఆకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగానే ఉంటాయి. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంతవరకు చూడని కాన్సెప్ట్ మీకు పరిచయం చేయబోతాను. దానికి మీరు నాకు చేయాల్సిన ఇది ఏంటిదంటే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అంతే. మీరు వీలైనంతగా నేను 17 పెట్టాను, 17 మీరు కాస్త నేర్చుకోండి. అవి నేర్చుకోవడం వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, మనము సమతల ఆకారాలను చేయొచ్చు. తర్వాత హైట్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాలు అన్నీ కూడా చేయొచ్చు. అదే విధంగా మనకు ట్రిప్లెట్ అనేది డైరెక్ట్ గా అడుగుతాడు అప్పుడప్పుడు. అర్థమవుతుందా? దాని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెంబర్ సిస్టమ్ లో కూడా దాని మీద ప్రాబ్లమ్స్ చాలా ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని 17 నేను పదే నేను మీకు సెండ్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ మీరు దాన్ని అనుకుంటున్నారా లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, చూడండి ఇక్కడ ఏంటిది 4:9 వైశాల్యాల నిష్పత్తి గల 2 వృత్తాల పరిధుల నిష్పత్తి ఏమగును? ఇక్కడ ఏంటిదమ్మా, వైశాల్యం 2 ఇచ్చిండు, ఇక్కడ ఏమి ఇచ్చిండు, పరిధులు అంటే 1 కనుక్కోమంటాడు. 1 కనుక్కోమన్నప్పుడు ఏమవుతుంది, ఇది 2 అనేది కాస్త 1 అవుతుంది. అంటే 2/1 2 ఎంత ఉందమ్మా, 4:9 ఉంది. అంటే దీనికి 4 ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అండర్ రూట్ ఆఫ్ బెట్ అంటే 2:3. ఎక్కడ ఉందమ్మా 2:3? ఇది ఆన్సర్. మనం డైరెక్ట్ ఇదంతా చేయాల్సిన ఎగ్జామ్ లో ఈ పాయింట్ ఏం అవసరం లేదు. 2 ఇచ్చిండు, 1 అడిగిండు. 1 అంటే దీనికి
ఏమవుతుంది అండర్ రూట్ ఇక్కడ పెట్టేయండి, ఏమవుతుంది 2:3 కథం అయిపోయింది. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి రెండు గణాల ఘన పరిమాణాల నిష్పత్తి 1:27, వాటి పక్క తల వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది, ఇది 3 ఇచ్చిండు, ఇది 2 అడిగిండు. అవునా, ఎలా చేస్తారు? 3 అంటే ఏంటిదమ్మా, దీన్ని ఎగ్జామ్ లో ఎలా చేయాలి, నార్మల్ లేక ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది 3 అడిగింది కదమ్మా, రైట్, ఇది 1, ఇది 1, ఇది 1, ఓకేనా. 3 అంటే ఎంత అమ్మా, 1:27. దీన్ని అండర్ క్యూబ్ పెట్టండి, క్యూబ్ రూట్, అప్పుడు ఏమవుతుంది, ఇది 1:3 అవుతుంది. ఇది 1:3 కదమ్మా, దీన్ని 3 టైమ్స్ రాయండి. రాష్ట్రమా, ఇదే కదా. మళ్ళీ దీన్ని చేస్తే మనకు 1:27 అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏం వచ్చిండు, ఇది. సో మనకు 2 అడిగింది, మళ్ళీ పక్క తల వైశాల్యం 2 కదా, ఇది 1, ఇది 1 అంటే ఏమవుతుంది 1:3. అవునా, అప్పుడు ఏమవుతుంది 1:9 అవుతుంది. సో 1:9 ఇక్కడ ఉంది. ఇది మన ప్రొసీజర్. కానీ ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చేయొద్దు. ఇక్కడ ఏముంది, ఘన పరిమాణం, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఇది క్యూబ్ ఉంది, ఇది స్క్వేర్ లో రావాలి. ఇదేంటిదమ్మా 1, దీనికి స్క్వేర్, ఇది ఏమవుతుంది, ఫస్ట్ దీన్ని మనం క్యూబ్ చేస్తే 1:3 అవుతుంది. దీన్ని స్క్వేర్ అయ్యండి అమ్మా, 1:9. ఇదే కదా మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి, ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఇది చూడండి అమ్మా, ఒక పరిధి 4,5 నుంచి 8,5కి పెరిగితే దాని వైశాల్యంలో మార్పు ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి అమ్మా, 1 జా, ఇది 2 జా, 1:2 అవుతుంది. 1:2 అంటే 2 రేట్లు పెరిగినట్టు కదమ్మా, 2 రేట్లు పెరిగినట్టు అంటే దాని వైశాల్యం ఏమవుతుంది అప్పుడు 2, ఇది 1 అవుతుంది, ఇదేమవుతుంది 2 అవుతుంది. అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ, 2, ఇది 1, ఇది 1 అంటే ఎంత, 2 రేట్లు అంటే ఎంత, మొత్తం 4 రేట్లు పెరుగుతుంది, 4 రేట్లు అవుతుంది కదమ్మా వైశాల్యంలో మార్పు. ఈ విధంగా చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి, 8:27 నిష్పత్తి ఘన పరిమాణం గల రెండు ఘనాల పక్కతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇది మీరు హోంవర్క్ చేయండి అమ్మా, ఓకే, హోంవర్క్, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాను. ఇది చూడండి, ఒక ఘనం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేస్తే దాని ఘన పరిమాణం ఎంత? ఇక్కడ ఏంటిది 1, ఇక్కడ ఏంటిది మనకు 3, గా పా అని పెట్టినా కాబట్టి మీరు ఫుల్ గా రాసుకోండి ఘన పరిమాణం అనండి. ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఫస్ట్ ఏమి ఇచ్చిందమ్మా, రెట్టింపు అంటే 2, 2, 2 ఎంత అవుతుందమ్మా, ఇంటూ వేయండి, మొత్తం ఏమవుతుంది 8 రేట్లు అవుతుంది. ఎట్లా 8 రేట్లు అవుతుంది, 2, 4, 4, 8, 8 రేట్లు అవుతుంది ఇది, ఓకేనా. 8 రేట్లు అవుతుంది కాబట్టి రైట్. ఇంకోటి, ఒక వృత్తీయ లంబ శంకువు భూ వ్యాసార్థం మరియు ఎత్తు రెండింటిని రెట్టింపు చేస్తే దాని ఘన పరిమాణం ఎన్ని రేట్లు అవుతుంది? ఓకేనా, ఇది కూడా హోంవర్క్ చేయండి అమ్మా, ఇది కూడా హోంవర్క్ చేయండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, హోంవర్క్ చేసేయండి, రైట్. ఇదొక హోంవర్క్ చేయండి, ఇదొక హోంవర్క్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అమ్మా. ఓకే, వీటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఈ విధంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది ఆల్రెడీ దీనికి రిలేటివ్ గానే ఉంది. ఓకే, నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్ అనేది మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది, వేరే వాళ్ళు చెప్పిన దానికంటే నేను చెప్పేదానికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారనుకోండి మిస్ అవుతుంది, ఓకేనా. రైట్ అమ్మా, ఇది చూడండి అమ్మా, 2 సిలిండర్ల భూ వ్యాసార్థాల నిష్పత్తి 2:3 మరి వాటి ఎత్తుల నిష్పత్తి 5:3 అయినా ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, భూ వ్యాసార్థాలు రాగానే భూ వ్యాసార్థాలు వస్తే గిన మనం ఎన్నిసార్లు రాయాలని చెప్పినాను, 2 టైమ్స్ రాయాలి దాన్ని, ఓకేనా. ఇదేంటిది 1, ఇదేంటిదమ్మా 1, ఇదేంటిది 3 అడిగిండు, ఓకేనా. ఇక్కడ రాస్తున్నాను 3, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఫస్ట్ ఏంటి, భూ వ్యాసార్థాలు ఎంత 2:3, తర్వాత ఎత్తుల నిష్పత్తి 5:3. మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి, భూ వ్యాసార్థమే రాయాలి, ఓకేనా. ఇప్పుడు మల్టిప్లై చేయండి, 5 రెంట్ల 10, 10 రెంట్ల 20, ఓకే. ఏమవుతుంది, ఇది 27 అవుతుంది. 20:27 ఎక్కడ ఉంది, ఇది. మనం ఇంతగానం కూడా చేసుడు అవసరం లేదమ్మా, ఎందుకు
ఇక్కడ చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలంటే ఇక్కడ రెండు సిలిండర్ల భూ వ్యాసార్థాల నిష్పత్తి 2:3 మరియు వాటి ఎత్తుల నిష్పత్తి 5:3 అయినా ఘన పరిమాణాల నిష్పత్తి. ఇక్కడ చూడండి ఘన పరిమాణాలు అడిగింది కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ ఉన్నది క్యూబ్ లో ఉండాలి. ఘన పరిమాణాలు క్యూబ్ ఉందా, ఉంది. క్యూబ్ ఉందా, ఉంది. ఇక్కడ క్యూబ్ ఉందా, లేదు. ఇక్కడ లేదు. సో మనకు రెండు ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. తర్వాత ఏంటిది ఇక్కడ ఎత్తుల నిష్పత్తి 5 తోని ఫస్ట్ 5 and 3 తో క్యాన్సల్ కావాలి. ఇక్కడ 5 తో అవుతుందా, అవ్వట్లేదు. ఇక్కడ 5 తో అవుతుందా, అవుతుంది. ఇదే ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి రెండు స్తూపముల యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి x:y అమ్మ. వ్యాసాల నిష్పత్తి a:b అయినా ఎత్తుల నిష్పత్తి ఎంత? ఇది ఎస్ఎస్సిలో వచ్చింది. చూడండి అమ్మ, దీన్ని మనం ఎంత సింపుల్ గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ బట్టి ఎంత సింపుల్ గా వేస్తామో చూడండి. ఇక్కడ ఘన పరిమాణాలు అంటే ఏంటిదమ్మా 3, వ్యాసాల నిష్పత్తి 1, అవునా? ఇంకా ఎత్తుల నిష్పత్తి అనేది కనుక్కోమంటుండు వాడు. ఓకేనా? ఫస్ట్ మనం 3 రాసుకుందామమ్మా. ఓకే, రైట్. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇది ఎస్ఎస్సిలో వచ్చిందని మీరు నేర్చుకోకుండా ఉండేరు. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా తేవచ్చు వాడు. ఓకేనా? ఎగ్జామినర్ చూడండి అమ్మా, ఘన పరిమాణంలో ఎంత ఉంది? x:y ఉందమ్మా. ఓకే, ఇక్కడ వ్యాసాల నిష్పత్తి a:y. ఇక్కడ వ్యాసాలన్నా భూ వ్యాసార్థాలన్నా ఎన్నిసార్లు రాయాలి? 2 times రాయాలి. ఓకేనా? ఇక్కడ వ్యాసాల నిష్పత్తి ఎంత? a:b. మళ్ళీ ఏం రాస్తామమ్మా? a:b. ఈ ఎత్తు ఎంత ఉన్నది మనకు తెలియదు. ఫస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ x:y ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? a into a. ఇది ఇంటూ వేయాలిగా. a into a స్క్వేర్ ఈజ్ టు y b into b స్క్వేర్. ఇక్కడ చూడండి ఇవి రెండు కో ప్రైమ్ నెంబర్స్. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, మనం ఫస్ట్ చేస్తే మనకు ఇక్కడ చూడండి మీరు చేస్తే ఏమవుతుంది? అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ b into x b స్క్వేర్ x అవుతుంది. ఈజ్ టు ఇది a స్క్వేర్ ఇంటూ y అవుతుంది. ఏముందమ్మా ఇక్కడ మనకు? చూడండి మనకు దీన్ని మనము b ఇంటూ x, దీన్ని x b స్క్వేర్ ఆర్ అదేవిధంగా y a స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. అవునా? ఎక్కడుంది మనకు? చూడండి ఫస్ట్ ఎక్స్ బి ఎక్కడుందమ్మా? ఎక్స్ బి. ఇక్కడ స్క్వేర్ లో బి స్క్వేర్ ఉంది. బి స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉందా? లేదు. మనకి ఇది ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చమ్మా ఈజీగా. అర్థమవుతుందా? మనం కాకపోతే మంచి సేమ్ ప్రాసెస్, కాకపోతే ఎక్స్లు వైలు ఇచ్చిండ్రు అంతే. ఓకేనా? రేపు అన్నాడు ఎగ్జామ్లో ఈ విధంగానే ఇవ్వచ్చు. చూడండి అమ్మా, రెండు స్తూపాల వ్యాసార్థాలు 3:4 నిష్పత్తిలోను వాటి ఎత్తులు 5:2 నిష్పత్తిలోను ఉన్నాయి. అయితే ఘన పరిమాణం ఎంత? అర్థమవుతుందా? ఇది కూడా మీరు హోంవర్క్ చేయండి అమ్మా. నేను జస్ట్ సజెస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ వ్యాసార్థాలు అని ఇచ్చిండు, ఇక్కడ 1 ఇక్కడ 2 ఇచ్చిండు. మీరు ఏం కనుక్కోమని? ఘన పరిమాణాలు కనుక్కోమన్నాడు. ఇక్కడ వ్యాసార్థాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ ఘన పరిమాణం అడిగినప్పుడు ఎత్తులు ఇచ్చిండు, అంటే దీన్ని 2 times రిపీట్ చేయాలి. అర్థమవుతుందా? 2 times ఎత్తులు ఎప్పుడే కానీ 1 time మాత్రమే రిపీట్ చేయాలి. వ్యాసార్థం 2 times. చూడండి నేను జస్ట్ రఫ్ గా చెప్తాను. ఇది 3 ఉంది కదమ్మా, దీన్ని స్క్వేర్ అయ్యింది 9 అవుతుంది. 9 5 ఏమవుతుంది? 45. సో 45 ఇక్కడ ఉంది. సో మన ఆన్సర్ ఇది అవుతుంది. కానీ మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో వేయండి. ఇక్కడ చూడండి రెండు గోళాల ఘన పరిమాణాల నిష్పత్తి 8:27 అయితే వాటి వక్రతలీయ వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ వైశాల్యం అంటే ఏంటిదమ్మా? 2 అంటే ఏం కావాలమ్మా? స్క్వేర్ కావాలి. ఇక్కడ స్క్వేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇది ఉంది, ఇది ఉంది. సో స్క్వేర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇది ఉంది కదమ్మా 4. ఇది మనం ఈ విధంగా మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? రైట్. ఇది కూడా మీరు హోంవర్క్ చేయండి అమ్మా. నాకు హోంవర్క్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, చూడండి అమ్మా, రెండు స్తూపాల భూ వ్యాసార్థాల నిష్పత్తి 5:7 వాటి ఎత్తుల నిష్పత్తి 7:10 అయిన ఘన పరిమాణాల నిష్పత్తి. ఓకేనా? ఘన పరిమాణాల నిష్పత్తి. ఇక్కడ చూడండి భూ వ్యాసార్థాలు అంటే ఎన్నిసార్లు రాయాలమ్మా? 2 times రాయాలి. ఎత్తులు అన్నప్పుడు 1 time రాయాలి. ఒకటి చెప్తాను. ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటిది 1, ఇక్కడ ఏంటిదమ్మా 1, ఇక్కడ ఏంటిదమ్మా 3. సో 3 కాబట్టి 3. ఓకే, ఇది 1, ఇది 1, ఇది 1. భూ వ్యాసార్థాలు ఎంతమ్మా? 5:7. నేను 2 times రాస్తున్నామా ఇప్పుడే. ఓకే, ఎత్తుల నిష్పత్తి 7:10. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిప్లై చేయాలి కదమ్మా. 5 into 5 into 7 అమ్మా. నెక్స్ట్ 7 into 7 into 10.
ఓకేనా. ఇక్కడ చూడండి 5కి 5 7కి 7 క్యాన్సల్, 5 1 జా 5 2 జా అంటే మిగిలింది ఎంత అమ్మా 5:14. ఇదే కదా మన ఆన్సర్ 5:14. ఎక్కడ ఉందమ్మా ఇది చూడండి అమ్మా. 2 స్తూపాల యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి 3:5, వ్యాసాల నిష్పత్తి 2:3 అయినా ఎత్తుల నిష్పత్తి దాన్ని అడిగింది. ఇక్కడ ఘన పరిమాణాలు, ఇక్కడ వ్యాసాలు ఇచ్చిండమ్మా. మళ్ళీ వ్యాసాలు ఇచ్చిందంటే ఎన్నిసార్లు రాయాలి 2 టైమ్స్ రాయాలి. సో మనకు ఇది మీరు కూడా హోంవర్క్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఒక శంకు యొక్క వ్యాసార్థం 3 చేసిన ఘన పరిమాణం 4 అవుతుంది. అయినా మొదటి శంకువు మరియు నూతనంగా ఏర్పడిన శంకుల యొక్క ఎత్తులు ఎంత? ఇక్కడ చూడమ్మా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒక శంకువు యొక్క వ్యాసార్థాలు, ఇక్కడ ఏంటి వ్యాసార్థాలు 1, 3 చేసిన ఘన పరిమాణాలు 4 అయిందట. ఓకేనా, రైట్. మొదట ఉన్న శంకువు మరియు నూతనంగా ఏర్పడిన శంకు యొక్క ఎత్తుల నిష్పత్తి అంటే 1 అడిగిండు. ఓకేనా, ఫస్ట్ 3 వేసుకుందాం. ఇక్కడ 3 ఎంత మనం ఇంకా చూడండి, వ్యాసార్థాలు 3 చేసిన ఘన పరిమాణం 4 అంటే ఎంతమ్మా 1:4 అవుతుంది. ఓకే రైట్. దాని వ్యాసార్థం ఎంత? ఇది 1, ఇది 1, ఇది 1. మనకి ఎత్తు అడిగింది కాబట్టి లాస్ట్ దగ్గర క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమన్నాడు వ్యాసార్థాలు 3 అంటే ఏమవుతుందో 1:3 అవుతుంది. ఓకేనా, 3. సో మనకి ఇప్పుడు మనము ఇదేమవుతుంది, ఇప్పుడు దీన్ని 1:4 అలాగే ఉంటుంది. ఇదేమవుతుందమ్మా 1 అవుతుంది, ఇదేమవుతుంది 9 అవుతుంది. 3 × 3 9. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందమ్మా 9:4 అవుతుంది. ఇది కదా మన ఫైనల్ ఆన్సర్. 9:4 ఎక్కడ ఉందమ్మా, ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి 2 గోళాల ఘన పరిమాణాల నిష్పత్తి గాప అంటే ఘన పరిమాణం, నీ అంటే నీ పక్కకు 2 డాట్స్ పెట్టినమంటే నిష్పత్తి. ఇది మీరు ఫుల్గా రాసుకోండమ్మా. ఘన పరిమాణాల నిష్పత్తి 64:125 అయితే వాటి వక్రతలీయ వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఓకేనా, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కూడా మీకు నేను చెప్పినాను కాబట్టి ఇది కూడా హోంవర్క్ తీసుకోండి అమ్మా. ఓకే, హోంవర్క్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, ఓకేనమ్మా, ఇక్కడికి మనది అయిపోయిందమ్మా. ఇది ట్రిప్లెట్. ఈ ట్రిప్లెట్ మీరు నేర్చుకున్నారంటే మనం నెక్స్ట్ చూడండి చతురాస్రం ఉంటుంది, దీర్ఘ చతురాస్రం ఉంటుంది, రాంబాస్ ఉంటుంది. ఓకేనమ్మా, రాంబాస్ తర్వాత సమాంతర చతుర్భుజం ఉంటుంది, తర్వాత సమలంబ చతుర్భుజం ఉంటుంది. ఓకే, తర్వాత మనకు సమాంతర చతుర్భుజం తర్వాత మనకు వృత్తం ఉంటుంది, అర్ధవృత్తం ఉంటుంది. ఓకే, ఇలా మనం 1 by 1 నేర్చుకుంటాం. ఓకేనా, ఫస్ట్ ఈ ట్రిప్లెట్ చూడండి మొత్తం 17 ఉన్నాయి. ఈ 17 మాత్రం మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఎందుకంటే బిట్లు అనేవి వీటి నుంచే ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇవి కంపల్సరీ 17 ఉంటాయి మొత్తం. ఇవి బేస్ సంఖ్యతో మొదలవుతాయి. ఇవేంటి అంటే ఆడ్ నెంబర్తో స్టార్ట్ అవుతాయి, ఇవేమో మీకు ఈవెన్ నెంబర్తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి కొన్ని మాత్రమే వస్తాయమ్మా, అన్నీ రావు. ఇక్కడ దాకా చూడండి. దీన్ని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక్కసారి వినండి. నేను ఆల్రెడీ దీని మీద 1 hour వీడియో పెట్టాను. 1 hour ట్రిప్లెట్ మీద 1 hour వీడియో పెట్టాను. ఏ ట్రిప్లెట్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఇదే అసలు ట్రిప్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ట్రిప్లెట్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎలా చేయాలి, దీనిపైన నేను చాలా దీనిపైన నేను 1 hour వీడియో పెట్టాను. అది మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. అది చూస్తేనే నేను ఇప్పుడు ఏదైతే నేను మీకు రెక్టాంగిల్ చెప్తానో, దీర్ఘచతురస్రం చెప్తానో అప్పుడు మీకు అర్థం కాదు ఎట్లా వచ్చింది అనేది. చూస్తూ అప్పుడు ఉంటుంది కానీ తర్వాత మీకు అర్థం కాదు, ట్రిప్లెట్ ఏంటిదో మీకు తెలియదు. కాబట్టి ఆ 1 hour వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత వీటిని చూడండి. జస్ట్ నేను ఒక శాంపుల్గా చెప్తాను చూడండి. ఇదేంటిదమ్మా, ఇవి రెండింటిని ప్లస్ చేయండి, ఇది స్క్వేర్ అవుతుంది. ఎంత అవుతుంది 9. 9 అంటే 3 స్క్వేర్ కదా, ఈ విధంగా అవుతుంది. ఇది చూడండి అమ్మా 12 13 ఎంత అవుతుంది 25. 25 అంటే దేని స్క్వేర్ అమ్మా 5. ఈ విధంగా చూడండి ఇలా 24 ఏమవుతుంది 49. 49 అంటే 7 స్క్వేర్ కదమ్మా, ఈ విధంగా వస్తుంది. కానీ ఇవి 3 మాత్రం రావమ్మా, ఇవి డిఫరెంట్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటుందనేది నేను ఆల్రెడీ 1 hour వీడియోలో నేను చెప్పాను. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి అనేది కూడా చెప్పాను, సూత్రం ప్రకారం చెప్పాను, లేదా ఓవరాల్ కాన్సెప్ట్ ప్రకారం కూడా చెప్పాను. సూత్రం ఎలా వస్తుంది, కాన్సెప్ట్ ఎలా వస్తుంది అనే క్లిష్టం క్లారిటీగా వివరించాను. ఇది చూడండి అమ్మా,
ఇక్కడ ఇది 15 ఉంది, ఇది 17 ఉంది, మొత్తం ఎంత అవుతుందమ్మా 32 మొత్తం 32 అవుతుంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత అవుతుందమ్మా 2 అంటే ఎంత అవుతుందమ్మా ఇది 64 వచ్చిందా 8. ఈ విధంగానే అన్నీ వస్తాయమ్మా. ఓకే, ఈ విధంగానే మనం అన్నీ చేసుకోవచ్చు. ఇది అంటే మన వీడియో. ఎవరన్నా డిఎస్సి క్యాండిడేట్ కానీ అదేవిధంగా మన టీచర్ ఎడ్యుకేషన్ అది ఎవరన్నా ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ఈ వీడియో కింద ఉంటుంది, లేదా మీరు కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ అని పెట్టండి, నేను సెండ్ చేస్తాను. ఇక మిగతా వారు ఎస్ఐ కానీ పీసీ కానీ అదేవిధంగా ఆర్ఆర్బీ కానీ ఎక్సెట్రా ఎగ్జామ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ మన బయోలో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్, అందులో జాయిన్ అవ్వండి. మీరు అందులో జాయిన్ అయినా నేను మీకు వీడియోస్ పంపిస్తాను, ఇందులో జాయిన్ అయినా వీడియోస్ పంపిస్తాను. కాకపోతే డిఎస్సి వాళ్ళకు ముఖ్యంగా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు మనకు అన్ని వేరే ఎగ్జామ్కి ఉన్నట్టు ఉండదు కాబట్టి నేను ఇక్కడ పీడిఎఫ్లో పంపిస్తా, అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే పీడిఎఫ్లో నేను పంపిస్తాను. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. కానీ మన వీడియో మాత్రం కంపల్సరీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.